ఆనందకరమైన శక్తివంతమైన మిక్కిలి మహిమాన్వితమైన రీతిలో జరుగుటకు ఎట్టి యోగ్యత ఎన్నిక లేని నన్ను ఏడంతల ఆత్మతో ఎత్తిపట్టుకుని బలమైన దక్షిణ హస్త నిక్షేపణతో మీ గొప్ప వాక్శక్తితో మిమ్మల్ని ప్రకటింపజేసే కృప నాకు అనుగ్రహించమయ్యా. తండ్రి, నేను మాట్లాడుతూ ఉండగది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడండి. పూర్తిగా నా నోటిని మాటని శరీరం అంతటిని కూడా మీ ఆధీనం స్వాధీనంలో ఉంచుకొని వచ్చి ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చగోరే పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డకి కూడా తను అనుగ్రహించి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకునే మహా గొప్ప కృపతో కూడిన కార్యాలు మా జీవితంలో జరిగించి మహిమ పొందుకోమని యేసు అతిశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచిన శుక్రవారపు ఆరాధనకి 7 యొక్క జీవితాలను అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడి కృప అందించగలిగాడు. 7 జీవితాల గురించినటువంటి విశ్లేషణ చేయడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి కృప మనందరి పట్ల కూడా అనుగ్రహించగలిగాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతించబోతూనే ఉన్నాను, వందనస్తూనే ఉన్నాను. అయితే గడిచిన శుక్రవారానికి ఒక వ్యక్తితో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సుమారుగా 7 గురించి మాట్లాడడం. ఈరోజు మనం పరిశీలించుకునేటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అంటాను. నిజంగా ఇలాంటి వ్యక్తి బైబిల్లో ఇంకే చోట కూడా కనబడలేదు అని కూడా అంటాను. అంత అద్భుతమైనటువంటి రీతిలో తన జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అన్నిటికీ మించి ఏ వంశం అయితే ఆశీర్వదించబడిందో ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఎవరో ఇంతకీ ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పేరు అంటే ఆయన ఎవరో కాదు, కానీ హానోకు. చెప్పండి, హానోకు. హానోకులు 2 ఉన్నారు. కయ్యను కొడుకైనటువంటి కుమారుడు హానోకు ఉన్నాడు. ఆయన శపించబడిన వంశవలు. ఆయన హానోకు కాదు, ఈయన ఏరేదు కుమారుడైన హానోకు. అనగా నోవాహుకి ముత్తాత అవుతాడు, ఆదాముకి 6వ తరం వాడు, షేతుకి ముని మనమడో. షేతు నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట ఈయన. నోవాహుకి ముత్తాత, ఆదాము నుంచి 6వ తరం హానోకు. కయ్యను కొడుకు హానోకు కూడా ఉన్నాడు. ఆ హానోకు గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. అయితే ఈయన ఆదాము తర్వాత 6వ తరం వాడన్నమాట. షేతు తర్వాత 5వ తరం వాడన్నమాట. నోవాహుకి తాత, ముత్తాత అన్నమాట. లెమక్ తండ్రి, ముత్తాత. ఇంతకీ ఆయన గురించి మాట్లాడకూడదు ఏముందంటే చెప్పుకోలేని అద్భుతమైన విషయాలు ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు. కానీ అవసరమైనటువంటి కొన్ని విషయాలు మాత్రం ఈరోజు నేను త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. షేతు వంశానికి సంబంధించిన ఏరేదు కుమారుడైనటువంటి నోవాహు ముత్తాత అయినటువంటి ఆదాము 6వ తరం అయినటువంటి హానోకు ఆదికాండము 5వ అధ్యాయాన్ని కన్నా మనం పరిశీలించిన పక్షాన ఆ చోట తన జీవిత సత్యాలన్నీ కూడా చోట రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రోజున 5వ ఆదికాండాన్ని కానీ పరిశీలించినట్టయితే ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్న పక్షాన ఆ చోట హానోకు గూర్చినటువంటి వివరణ చక్కనైన రీతిలో పొందుపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు ఇక లేకపోయెను అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. దేవుడితో నడిచిన తర్వాత దేవుడు హానోకును తీసుకుని వెళ్ళిపోయాడు కనుక ఇక నుంచి ఆయన ఏం లేకపోయాడంట, కనబడలేదు, లేకపోయాడు అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. నేను ఎప్పుడు షేతు వంశాన్ని పరిశీలించినా సరే, షేతు వంశవాళ్ళని ఎప్పుడు ధ్యానించే ప్రయత్నం చేసినా సరే ఈ అనలేని ఆనందాన్ని ఎప్పుడూ కూడా పొందుకుంటా ఉంటాను. ఎందుకంటే షేతు వంశం అంతా కూడా దేవుని కృపలో వర్ధిల్లిన వంశం, దేవుణ్ణి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వంశం, దేవునికి అనుగుణమైన రీతిలో జీవించినటువంటి వంశం
సేతు వంశం. కానీ కయ్యను వంశం అంతా కూడా దేవునికి అవిధేయులుగా జీవించారు. వాళ్ళ వంశమే అనేటువంటిదే లేకపోయినటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నారు. 7 ఇంతల శని కాకుండా, శాపం కాకుండా 77 ఇంతల శాపాన్ని తెచ్చిపెట్టుకుని పూర్తిగా అసలు ఆ వంశమే లేకుండా చేసుకున్నటువంటి వ్యక్తులు కయ్యని వంశస్థులు. కానీ సేతు వంశస్థులు అలా కాదు. సేతు అంటే ఎవరు చెప్పండి? హేబేలుకు ప్రతిగా దేవుడు మూలంగా పొందుకున్న ఆదాము హవ్వ యొక్క 3వ కుమారుడు. ఈ సేతు వంశం అలా కాదు. సేతు వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అనుగుణమైన రీతిలో జీవించిన వాళ్ళే. నోవాహు వరకు కూడా, లేదంటే ఈయన తర్వాత వచ్చే లెమక్ వరకు కూడా అందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లినోళ్ళే. అందరూ కూడా ఈ వంశంలో ఉన్నటువంటి 7 తరాల వారు కూడా దేవునికి అనుగుణంగా దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వ్యక్తులే అంటాను. అంత మంచిగా బ్రతికారు, అంత పరిశుద్ధంగా బ్రతికారు, అంత దేవునికి మహిమార్థమైన రీతిలో బ్రతికినటువంటి వంశావళి ఈ వంశావళి అన్నమాట. ఆ వంశంలో పుట్టినడే ఎవరు? హానోకు. చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. కుటుంబం అంతా దేవుని తెలుసుకుని, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడం అనేది సంతోషమే కాదండి. ఒకడు తెలుసుకుని ఒకడు తెలుసుకోకపోతే తెలుసుకున్న వ్యక్తి ఎంత బాధను అనుభవిస్తాడో వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ కుటుంబ సమేతంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని తెలుసుకొని దేవుని యొక్క ముఖ ప్రకాశతల్లో దేవుని సన్నిధిలో కానీ వాళ్ళు జీవితాలు కానీ సమర్పించుకుంటే రక్షణ పొందుకున్నవారు, మరి ఎక్కువగా దేవుని తెలుసుకున్నవారు కలిగేటువంటి పొందుకునే ఆనందం ఇంకెవరో కూడా పొందుకోరేమనుకుంటాను నేను. అంత అద్భుతమైనటువంటి మాధుర్యత ఆ కుటుంబంలో కనబడుతుంది. కుటుంబం అంతా కూడా దేవుని తెలుసుకున్న వ్యక్తులైతే ఆ కుటుంబంలో ఉన్నంత ఆనందం ఇంకెవరికీ ఉండదు. ఒకరు తెలుసుకున్న ఒకరు తెలుసుకోకపోతే చాలా బాధ, అది చాలా ఇబ్బందులుగా కనబడుతుంది. కానీ ఇక్కడ సేతు వంశం అంతా కూడా దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టమైన రీతిలో, దేవుని చిత్తాన్ని గౌరవించేటువంటి రీతిలో వర్ధిల్లినటువంటి కుటుంబము. ఆ కుటుంబంలో పుట్టినవాడే హానోకు. మళ్ళీ చెప్తున్నాను, ఆదాము నుంచి 6వ వాడు, సేతు నుంచి 5వ వాడు. అంటే ఆదాము తర్వాత 6వ తరంలో పుట్టినవాడు అన్నమాట ఈయన. 6వ తరంలో, 7వ తరం తర్వాత క్లోజ్ చేశాడు దేవుడు. జలప్రలయాన్ని నోవహు 8వ తరం నుంచి ఆపుకొని వచ్చేసాడు, అది వేరే విషయం. కానీ వాస్తవానికి హానోకు ఏరేదు కుమారుడు. ఆదాము నుంచి 6వ తరంకు సంబంధించిన వాడు. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, బైబిల్లో ఈయన గొప్పతనం కానీ పరిశీలనిస్తే సమయం లేదు, కానీ మరణం అనేటువంటిది ఎదురు కాకముందే సజీవంగా పరలోకానికి వెళ్ళిపోయినాడు ఈయన. మరణించకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు ఈయన. చావు అనే దాన్ని చూడకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఈయన. ఈయన తర్వాత ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ఇంకెవరున్నారు? ఏటమ్మా? ఏలియా. బైబిల్లో ఇద్దరు మరణించకుండా పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి హానోకు, రెండో వ్యక్తి ఏలియా. వీళ్ళిద్దరే మరణించలేదు. పుట్టికైతే పుట్టారు కానీ మరణించకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళకి చావు రాలేదు. కానీ బైబిల్ సెలవిస్తా ఉన్నది, పుట్టిన ప్రతి వారు కూడా మరణించక తప్పదు, అటు తర్వాత తీర్పు జరుగును అనే మాట కనబడింది. ఏ మనిషి అయినా సరే మరణించాలి. కానీ వీళ్ళిద్దరికీ మరణం రాలేదు. మరణం అనేది రాకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తులు, ఒకటి హానోకు, 2 ఏలియా. మరి వీళ్ళు మరణించకపోతే ఎలాగండి? మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన పద్ధతి కదా, సృష్టికి అవిధేయమైనటువంటి కార్యాచరణ కదా అంటే కానే కాదు. 7.5 సంవత్సరాల శ్రమకాలంలో మళ్ళీ ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి చచ్చిపోతారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అది. 2 సాక్షులు వస్తారని ఉందా లేదా? ప్రకటన గ్రంథంలో రాయబడిందా? 2 సాక్షులు వస్తారు, దేవుని సాక్ష్యాన్ని, దేవుని సువార్తను ఆఖరిగా ప్రకటిస్తారు. ఆ 3.5 సంవత్సరాల అనంతరం వాళ్ళిద్దరిని కూడా చంపేస్తారు. 3 రోజులు వాళ్ళ శవాలు రోడ్ల మీద ఉంటాయి. తర్వాత వాళ్ళు మహిమ శరీరంగా మారిపోయి వెళ్ళిపోయే సమయంలో చాలామంది వారిని చూసి గుండెలు బాదుకుంటారు అనే మాట ఉంది కదా. ఆ ఇద్దరిలో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళకి మరణం లేదు కనుక ఏ మనిషినా మరణించాలి. కాబట్టి వాళ్ళు మళ్ళీ వస్తారో, వచ్చి చచ్చిపోతారో, చచ్చిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా మరణించాలి అనేటువంటి ఉద్దేశాన్ని తెలియపరచడానికి ఆయన మానవుడిగా వచ్చాడు కనుక చనిపోయి దేవుడిగా పునరుద్ధరించాడు. ఆయన మనిషిగా చచ్చిపోయాడు కానీ దేవుడిగా పునరుద్ధానం చెందాడు. మనిషిగా చచ్చిపోవాలన్నందుకే చచ్చిపోయాడు ఆయన. కానీ చాలామంది అంటారు, మేకులు పీక్కలేకపోయాడు, శిలువ మీద తప్పించుకోలేకపోయాడు, ప్రాణం కాపాడుకోలేకపోయాడు,
ప్రాణం కాపాడకపోవడం కదయ్యా, అందరూ మనిషిలాగా చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ అందరూ మనుషుల్లాగా సమాధంలో ఉండిపోలేదు. ఆయన దేవుడు వలె పునరుద్ధానం చెందాడు. ఆయన మనిషిలా చనిపోయాడు, దేవుళ్ళే లేచాడు ఆయన. కాబట్టి ఆయన మరణం లేదు ఆయనకి. అందుకే మరణాన్ని జయించిన మృత్యుంజయుడు అంటారు దేవుడిని. మరణం లేదు, కానీ మనిషికి మాత్రం మరణం ఉంది. ఆయన సజీవుడిగా ఉన్నాడు. అందుకే సజీవుడిగా ఉన్నవారిని మృతుల్లో ఎందుకు మీరు వెతుకుచున్నాడంటే యేసయ్య. ఆయనకి మరణం లేదు, ఆయన దేవుడు కనుక మనిషిగా చచ్చాడు, దేవుళ్ళ లెగిసాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా మరణం లేకుండా వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. హానోకు మరణం అనేది రుచి చూడకుండానే, చావు అనేటువంటిది ఎదురు కాకుండానే బ్రతికుండగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడంట. ఆయన్ని బ్రతికుండగానే తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అంత అద్భుతమైనటువంటి అనుభవం ఈ హానోకులో కనబడుతుంది. ఇంకా ఏలేననుకో అగ్ని రథాలు వచ్చి కొనుక్కుపోయాయి. ఏ రథం లేదు, ఉన్నపాటుగా తీసిపోయింది, కనబడలేదని ఉంది. అక్కడ ఉందా లేదా? అక్కడ అతడిక లేకపోయేను, కనబడలేదు. ఆయన తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అంత అద్భుతమైన జీవిత సత్యాల్లో హానోకు నుంచి మనం నేర్చుకోగలం. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి హానోకు. 300 సంవత్సరాల్లో దేవునితో నడిచిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? కొనిపోయాడు. 300 సంవత్సరాలు అంటే సుమారుగా నాకు ఇప్పుడు లెక్క ప్రకారంగా ఒక 6 తరాలను చూసినాడు అన్నమాట. నాకు తెలిసి 6 తరాలు 100 సంవత్సరాలు బతికారు అనుకోండి. ఎవరన్నానే వాళ్ళ పిల్లలకు పుట్టిన పిల్లలను కూడా చూడగలుగుతున్నాం. అవునా కదా చెప్పండి? 100 సంవత్సరాల ముసలాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలకు పుట్టిన పిల్లలను కూడా చూడగలుగుతున్నారు. అంటే 3 తరాలు చూస్తున్నారు. అంటే 100 సంవత్సరాలకు 3 తరాలు అంటే 300 సంవత్సరాలకు ఎన్ని తరాలు ఉంటాయి సుమారుగా చెప్పండి? 9 తరాలు అంటే 10 తరాలు. ఇందులో 10 3 10 10 తరాలు. 30 సంవత్సరాలకల్లా పిల్లల్ని ఇంకో తరం వచ్చేస్తుంది కదండి. 30 సంవత్సరాలకు పెళ్ళి అయిపోతుంది. 30 సంవత్సరాలకి ఇంకో వ్యక్తికి జన్మనిస్తున్నాం అంటే 2వ తరానికి జన్మేస్తున్నాం. అంటే 30 తరం కింద చూసుకోండి. ఒకప్పుడైతే 12 సంవత్సరాలు 15 సంవత్సరం నుంచే ఇంకో తరం మొదలైపోయింది. ఇప్పుడు 100 సంవత్సరాలకు 3 తరాలు అనుకోండి. అంటే సుమారుగా 10 తరాలు మనం చూడగలమంటారా? మన వెనకాల తరం చూడడానికే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితులు ఈ రోజున. గట్టిగా బతికితే 50-60 సంవత్సరాలే గట్టిగా మన పిల్లలను చూడగలం తప్ప ప్రస్తుత ఎన్విరాన్మెంట్ని బట్టి, ప్రకృతిని బట్టి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలను బట్టి, మనం తినేటువంటి తిండిని బట్టి, కాలుష్యాన్ని బట్టి గట్టిగా మనం కలిగినటువంటి పిల్లలను చూడగలమేమో కానీ తర్వాత పుట్టేటువంటి మనవల్లో కూడా చూడలేనంత అర్ధాయిష్యులుగా మారిపోయాం. కానీ ఈయన 300 సంవత్సరాల్లో ఎంతమందిని చూసాడో అర్థం చేసుకోండి. 300 సంవత్సరాల్లో. ఈరోజు మనం ఎంత గట్టిగా అయితే ఎంత బతకగలమండి? ఏంటి రాజుగారు? సుమారుగా ఎంత బతకొచ్చు ఒక మానవుడు సగటుగా ఆయుష్ ఎంత ఉండొచ్చు? అందరూ చెప్తున్నట్టుగా ఒక 50 సంవత్సరాలేమో. ప్రస్తుత రోజులను బట్టి, కాలుష్యాన్ని బట్టి అంటున్నాను, తినే తిండిని బట్టి కంటే కూడా కలుషితం అయిపోయింది. మనం తీసుకునే ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా చాలా కలుషితం అయిపోయినాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మనం తీసుకునే పరిస్థితులు. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ని బట్టి, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండస్ట్రీలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా ఆ కాలుష్యం ఎక్కువైపోయింది. కనుక మనిషి ఆయుష్ తగ్గిపోతుంది 50 సంవత్సరాలు. కానీ రీసెంట్గా నేను ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను, ముందు రోజుల్లో ఈ 50 సంవత్సరాలు కాస్త 30 సంవత్సరాలు అయిపోద్దంట. 30 సంవత్సరాలు బతకడం చాలు, ఎక్కువ ఇలాంటి పుట్టడం ఎందుకు రావు అనిపించింది నాకు. 30 సంవత్సరాల కంటే ఇంక ఎక్కువ బతికే అవకాశం లేదు. నిజం చెప్తున్నానండి. ముందు రోజుల్లో చిన్నుగడ తర్వాత తరంలో ఎవరన్నా బాగా ఎక్కువ కాలం బతికలేమంటే 30 బతికడా అంటారు. బతికే అవకాశం లేదు ఇంకా. ఇప్పుడు 50-60 సంవత్సరాలు అంటే అయిపోయిందే. ఇక గట్టి పెక్కలు అంటే దేవదాల గారు లాంటారు, దేవమాని గారు లాంటి ఎవరో అప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారు తప్ప, మా అమ్మగారు లాంటి ఎలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న ఉండదు తప్ప ఇప్పుడు చాలా కష్టం. ముందు రోజుల్లో అయితే 30 సంవత్సరాలు బ్రతకడమే చాలా ఎక్కువ. నేను ఈ మాట చెప్తున్న జాగ్రత్తగా వినండి. ముందు రోజుల్లో ఒక 20 సంవత్సరాల్లో పెళ్ళి అనే పదం కూడా వినపడదు. పెళ్ళిళ్ళు చేసుకోరు ముందు రోజుల్లో. ఇంకా పాశ్చాత్య సంస్కృతి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా లివింగ్ రిలేషన్షిప్ ఆల్రెడీ వచ్చేసింది చాలా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో. ఇంకో 20 yearsలో అంటే చిన్నిగాడు ఇంకో పిల్లలు కనేసేటప్పటికి అసలు పెళ్లి చెయ్యాలి పిల్లలకి అనే ఆలోచన కూడా అవసరం లేదురా నీకు. ఎందుకంటే పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉండదు ఇంకా. నిజమమ్మా, పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉండదండి. ఇంకో 20 yearsలో పెళ్ళి అనే మాట వినబడదు.
అమెరికా వాళ్ళు చూడండి, 60 సంవత్సరాలకు ఎలా పెళ్లి చేసుకుంటారా? ఇంక వృద్ధాప్యంలో ఎవరో ఒకరు తోడు ఉండాలని. అలాగే 60 సంవత్సరాల వరకు నచ్చిన దాంతో తిరిగేసి, నచ్చినోడితో తిరిగేసి 60 సంవత్సరాలకి ఎవడో ఒకడు మనకి చేసి పెట్టేవాడు ఉండాలని చెప్పి చేసుకుంటారు. అదే సంస్కృతి ఇక్కడికి వచ్చి తగలాడుతుందిలేండి. ఉండవు. ఇంకో 20 yearsలో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కూడా ఉండకపోవచ్చు అని అంటాను నేనైతే. కానీ హానోకు 300 years, 300 సంవత్సరాల్లో ఎవరితో నడిచాడంటే ఆయన చెప్పండి, దేవుడితో నడిచాడు. అంతకు మించి ఎక్కువగా మాట్లాడుకోవచ్చు, కానీ అంత అద్భుతమైనటువంటి సాక్షి హానోకు. 300 years, 300 సంవత్సరాలు ఏకదాటిగా దేవునితో నడడం అనేది చిన్న చితక విషయం అయితే కాదు. చిన్న చితక విషయం కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు గట్టిగా 100 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు దేవుడితో నడిచినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఈయనకి అసలు ధర్మశాస్త్రమే లేని సమయంలో, వాక్యమే లేని సమయంలో, అసలు ఆజ్ఞలే లేని సమయంలో, మందిరం అనేటువంటిది లేని సమయంలోనే అసలు మనిషి అనేటువంటి వాడు ఇలాగుండాలి అనేటువంటి ఆచరణ సైతం లేని రోజుల్లోనే 300 years దేవుడితో నడిచాడంట. అప్పటికి ధర్మశాస్త్రం లేదండి, అప్పటికి వాక్యం లేదు, అప్పటికి యాజకులు లేరు, అప్పుడు ఇలా ఉండాలని చెప్పేటువంటి వాళ్ళు కూడా లేని సమయంలో దేవుడితో 300 సంవత్సరాలు నడిచాడంటే గొప్పడా కదా చెప్పండి. చాలామంది అంటూ ఉంటారు, హానోకును గూర్చిన వివరణ కానీ, హానోకు గూర్చినటువంటి విషయాన్ని కానీ మాట్లాడుతున్నప్పుడు చాలామంది తెలియక మాట్లాడే మాట ఏంటంటే, హానోకు దేవుడితో నడిచాడు అంటే దేవుడు చేయి పట్టుకుని నడిచాడు అంటుంటారు చాలామంది. దేవుడు పట్టుకొని నడిచాడు హానోకు అని అనుకుంటా ఉంటారు. దేవుడు చెయ్యి పట్టుకొని నడవడం కాదు అది. నడవడం అంటే దేవుని పక్కన నడవడం కాదు అని అర్థం. లేకపోతే దేవుడు చెయ్యిస్తే ఆయన చెయ్యి పట్టుకొని ఆయనతో పట్టుకొని నడవడం కాదు అని అర్థం. నడవడం అంటే దేవుడు చెయ్యి పట్టుకొని నడవడం కాదు, దేవునికి ఇష్టానుసారమైన రీతిలో, దేవుని చిత్తానుసారమైన రీతిలో, దేవునికి అనుగుణమైన రీతిలో 300 సంవత్సరాలు నడిచాడంటే ఆయన. 300 సంవత్సరాలు అంటే చాలామంది అంటారు, ఆయన పట్టుకొని దేవుడితో నడిచాడండి హానోకు, దేవుడితో నడిచాడండి హానోకు అంటూ ఉంటారు. ఇలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజంగానే దేవుడి పక్కన నించుని నడిచాడేమో అని చెప్పి. అసలు దేవుని చూసే అవకాశం లేదు కదా ఆదాము అవ్వ తర్వాత. ఆదాము అవ్వకే దేవుడు ధన్యత ఇచ్చాడు, డైరెక్ట్గా ఆయనతో ముఖదర్శనాన్ని పొందుకునే ధన్యత. తర్వాత పాపం సంక్రమించుకున్న తర్వాత ఏ నరమాత్రుడు కూడా దేవుని చూడలేడు. ఆదాముకి అవ్వకి మాత్రమే ధన్యత ఉంది. తర్వాత పాపం అన్న తర్వాత దేవుడు ఇంక డైరెక్ట్గా చూసే అవకాశాన్ని కోల్పోయింది మానవ జీవితం. కాబట్టి నేను చూసే అవకాశం లేదు, దేవుణ్ణి చూడలేదు, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ చదవలేదు, యాజకులు కూడా ఎవరో ఈయనకి చెప్పేవాళ్ళు లేరు, ఈ త్రోవలో నడవాలంటే ఆజ్ఞలు కూడా హానోకి లేనప్పటికీ కూడా 300 సంవత్సరాలు పరిశుద్ధంగా బ్రతికి నడిచాడంటే గొప్పోడో కదా. 300 సంవత్సరాలు ఒక మనిషి ఎలాగ జీవిస్తే, ఎలా నడుస్తే దేవుడు సంతోషిస్తాడో అలా నడిచాడు. వాక్యం లేని సమయంలో, ధర్మశాస్త్రం లేని సమయంలో మనిషి ఎలా నడుస్తే దేవుడు కనపరచబడతాడో దేవుని హృదయానికి అనుగుణంగా నడిచిన వ్యక్తి హానోకు. 300 years దేవుడితో నడిచాడంటే, దేవుని కొరకు నడిచాడంటే, పరిశుద్ధంగా బ్రతికి నడిచాడంటే చాలా గొప్పడండి ఆయన. ఎక్కడ పడిపోలేదు ఆయన, ఎక్కడ కుడియం తొట్టుపోలేదు. 300 years చెక్ చేసిన తర్వాత, ఒరే నువ్వు ఎలాంటి వాళ్ళ దగ్గర ఉండవు మంచిది కదరా, నువ్వు అర్జెంటుగా వచ్చాను, నీతో పని తర్వాత ఉంది అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, మంచోళ్ళని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, తీసుకెళ్ళిపోతా ఉంటాడని. అంటే వాడి మంచోడు గనక ఆ పాపంలోకంలో ఉండి పాపిగా మారిపోకముందే తీసుకెళ్ళిపోవడం దానికి అర్థం. అంత మంచోడైన, అంత పరిశుద్ధమంతుడు హానోకు. 300 సంవత్సరాలు పరీక్షించి ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాత, ఉండకూడదు రాయ్, జలప్రలయంలో నేను పాడు చేయాలనుకోవట్లేదు రాయ్, ఇలాంటి పాపులతో నేను ఏ విధంగా కూడా చేర్చకూడదు అనుకోవట్లేదు, కాబట్టి అర్జెంటుగా దగ్గరికి వచ్చి నీతో కొన్ని 7,000 సంవత్సరాల తర్వాత నీతో పని ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. అంత పరిశుద్ధంగా బతికాడు, అంత నెక్కచ్చిగా బతికాడు, అంత లేఖనానుసారమైన, అంత దైవికమైన అనుభవాల్లో అయిన ఒక బ్రతుకు జీవితం అంతా కూడా కొనసాగింది. ఎప్పుడు అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదవడానికి వాక్యం లేదు, చూడడానికి ధర్మశాస్త్రం లేదు, చెప్పడానికి యాజకులు పాస్టర్లు లేరు, పరిశుద్ధత అపరిశుద్ధత అనేటువంటిది కూడా తేడా తెలియని రోజుల్లోనే దేవుడు కొరకు నలవగలిగాడు. 300 years అంత గొప్పడైన. పరిశుద్ధతకే అపరిశుద్ధతకి తేడా తెలియని రోజుల్లో పరిశుద్ధంగా బతికాడండి ఆయన.
నీతికి అవినీతికి వ్యత్యాసం తెలని రోజుల్లో నీతిగా బతికాడు ఆయన. మంచికి చెడుకి తేడా తెలియని రోజుల్లో మంచిగా బతికాడు ఆయన. 300 సంవత్సరాలు బతికాడు అలాగా. 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో అలాగా. ఈ రోజున చదవడానికి వాక్యం ఉంది, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉంది, మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించడానికి కావలసిన మందిరాలు. కానీ ఎవరో గట్టిగా 3 రోజులు కూడా దేవునితో ఏం చేయలేకపోతున్నారో చెప్పండి. 3 రోజులు నడిచారండి ఎవరైనా దేవుడి కొరకు? మన సంఘంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. ఒక 3 రోజులు ఏకదాటిగా పరిశుద్ధంగా దైవికంగా లేఖనానుసారమైన రీతిలో దేవుడి కొరకు 3 రోజులు నిక్కచ్చిగా పరిశుద్ధంగా నడిచినోనండి అనేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడ ఎత్తలాడు చెయ్య. 3 రోజులు అండలేకపోతున్నామండి. కావలసినంత వాక్యం ఉందండి చేతికి, కావలసినంత బంగారం లాంటి సేవకులు ఉన్నారు, బలమైనటువంటి మందిరాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. కానీ 3 రోజులంటే 3 రోజులు ఏ రోజు కూడా తప్పిపోకుండా దేవుడి కొరకు నడిచే వ్యక్తులు ఉన్నారా అంటే ప్రస్తుత రోజుల్లో నాకు తెలిసి ఎవరు ఉండరు. ఏదో ఒక రోజు దేవుణ్ణి విడిచి నడిచి వెళ్ళిపోయేవారే తప్పిపోతున్నారు ఏదో ఒక విషయంలో. దేవుడి కొరకు 3 days నల్లపోతున్నాం, మనం 3 రోజులు నలబడలేకపోతున్నాం. బోల్డంత వాక్యం ఉంది, వాక్యం లేదా హానోకు లేని హానోకు రోజుల్లో లేనట్టుగా ఏమన్నా చేతిలో కావలసినంత బైబిల్ ఇచ్చాడండి దేవుడు. శుభ్రంగా చదువుకోండి బాబు అని చెప్పి బైబిల్ ఇచ్చాడు, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, ఆరాధించడానికి మందిరాలు ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పటికీ కూడా మన జీవితంలో 3 రోజులైనా సరే పరిశుద్ధంగా దేవుడి కొరకు నడిచిన దాఖలాలు ఉన్నాయంటే నాకు తెలిసి 3 రోజులు కాదు కదా, 3 పూటలు కూడా ఉండలేం. 3 పూటలు కూడా ఉండలేకపోతున్నాం. 3 పూటల కదా, రోజుకి 4 పూటల, 4వ పూట వదిలేండిలే, పడుకుంటాం కదా. అది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలే అంతేనా? రాత్రి కూడా ఇంకో పూట లెక్క లేదు కదా. 3 పూటల్లో కనీసం 3 పూటలు ఎప్పుడైనా దేవుడి కొరకు నడిచాయండి? ఆదిలో ఉన్నటువంటి ఆ నడవడిక, ఆదిలో నడిచినటువంటి ఆ తీరు తర్వాత కాలక్రమమైన దేవుడి కొరకు నడవగలిగేటువంటి వ్యక్తులుగా కనబడుతున్నావా? కొత్తలో అయితే అందరూ నడిచేవాళ్ళే. బాప్తీసం పొందుకున్నటువంటి తొలి రోజుల్లో అయితే మాత్రం అందరూ కూడా దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి, దేవుని కొరకు ఏదైనా బలమైన కార్యాన్ని చేపట్టాలి అనే ఉద్యమం అయితే కనబడుతుంది. కానీ కాలక్రమేణా వాళ్ళ ఆత్మలు ఏమైపోతున్నాయి? చల్లారిపోవచ్చున్నవి. ఆత్మను ఆర్పకుడి అన్నాడు అందుకే పౌలు భక్తుడు. ఆర్పకూడదు ఆత్మని, నిరంతరం కూడా ఆత్మ దేవుని కొరకు మండుచున్నట్టుగానే నడవాలి. ఆత్మ ఎప్పుడో కూడా నిరంతరం కూడా నడవాలి. కానీ కొంతమంది అందరిలాగే ఉంటారని అనకపోవచ్చేమో, కానీ బాప్తీసం పొందుకున్న తొలి రోజుల్లో, తొలి సమయంలో, తొలి గంటల్లో ఉన్న ఆ ఉద్యమం తర్వాత రోజుల్లో కనబడతాం. బాప్తీసం పొందుకున్న ఆ తొలి వారంలో ఉన్నటువంటి అగ్గి మళ్ళీ తర్వాత కనబడదండి, కనబడదు. బాప్తీసం పొందుకున్న వారం రోజులు అగ్గిలో బతికేస్తారు, మామూలుగా ఉండదు. పాస్టర్ గారు చెప్పకుండానే ప్రార్థన చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు చెప్పకుండానే బైబిల్ చదివేస్తూ ఉంటారు, పాస్టర్ గారు పిలవకుండానే మందిరాలకు వచ్చి పాస్టర్ గారు నేనే పని చేయమంటారా, లేకపోతే ఆదివారం అందరికంటే మేము ముందు వచ్చి కూర్చోవచ్చా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. కాలక్రమేణా తర్వాత రోజుల్లో నడవండ్రా బాబు అన్నా సరే పాస్టర్ గారు నడలేకపోతున్నాం, మా బోతులుగా మీరే ఎంతో కొంత ఏం చేసేయండి, నడిచేయండి. మా నడక కూడా మీరే నడిచండి ప్రభువా, లేకపోతే ప్రభువా మీరు నడిచేయండి, వెనక మేము నడుచుకుంటూ వస్తాం. వీళ్ళు లేరండి. ఆ ఉద్యమంలో కోల్పోయినటువంటి విశ్వాసులు ఆత్మలో లేరంటారా? దేవునితో నడవడం మానేసినటువంటి బిడ్డలు లేరంటారా? తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ నడవడిక, తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ ఉద్యమం, ఆ మంట తర్వాత రోజుల్లో కోల్పోయినటువంటి ఆత్మలు సంఘాల్లో లేరంటారా? కానీ హానోకు 300 సంవత్సరాలు ఏకదాటిగా దేవుని కొరకు నడవగలిగాడండి. 1 రోజు 2 రోజులు 3 రోజులు 3 నెలలు 3 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు కేవలం దేవుని కొరకు మాత్రమే నడిచి చూపించాడు. అది భక్తి అంటేనే. ఒక క్రైస్తవుడు అంటే కొంతకాలం దేవుని కొరకు నడుస్తాను, కొంతకాలం తర్వాత కొన్ని కారణాలు బట్టి మళ్ళీ ఆగిపోతాను, మళ్ళీ తర్వాత పరిగెడతాను, మళ్ళీ తర్వాత నడుస్తుంటే కుదరదు. దేవుణ్ణి స్వీకరించి తిరిగి దేవుని సన్నిధికి చేరేంత వరకు నడుస్తూనే ఉండాలి క్రైస్తవుడు అంటేనే. కొంతమంది మంట పాస్టర్ గారు వాక్యం చెప్పారనుకోండి, ఎంత బలంగా మండుతుందో ఆ మంట. నిజమే, ఈ రోజు నుంచి బ్రతుకుట క్రీస్తే, లేదంటే సోవే. మందిరంలో కబుర్లు 1 రోజు ఉంటారేమో గట్టిగా వాక్యాన్ని బట్టి, చెప్పిన వాక్యాన్ని బట్టి ఉద్యమంలోకి 1 రోజు మాత్రమే వాళ్ళు నిలబడగలుగుతారేమో. 2వ రోజుకి వెళ్ళేసరికి నెమ్మదిగా మళ్ళీ ఆత్మ ఏమైపోతుంది, చల్లారిపోతుంది. కాదండి,
పాస్టర్ గారికి కానీ బలమైన వాక్యం కానీ ఆ రోజు కానీ చెప్పారనుకోండి, నిజమే, ఈ రోజు నుంచి దేవుడి కొరకు నేను ఏదో ఒకటే చేయాలి, ఈ రోజు నుంచి దేవుని కొరకు నడవాలి. ఏ పాపం అయితే ఇప్పటి వరకు దేవుని నుంచి నన్ను దూరపరిచే ప్రయత్నిస్తుందో ఆ పాపాన్ని ఎరిగిన కనుక ఇంకెప్పుడూ చేయకూడదని చెప్పి ఒక చక్కటి నిర్ణయాన్ని ఆ రోజు తీసుకుని ఒక రోజు గట్టిగానే ఉంటాం, ఒక రోజు సీరియల్ చూడకుండా బాగానే ఉంటాం, రెండో రోజు తర్వాత మళ్ళీ 2 పూటలో సీరియల్ చూసే వాళ్ళగా మారిపోతాం అంటారు. లేరా? వాక్యం తగిలిందని, వాక్యం హృదయంలోకి వచ్చిందని, సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడాడని తెలిసి ఆ రోజు ఉన్నటువంటి ఆ అగ్గి ఉద్యమం రెండో రోజు ఎందుకు ఉండట్లేదండి? పాస్టర్ గారు చెప్పారని చెప్పి టీవీలు మానేసిన వాళ్ళు బోలు మంది ఉంటారు. ఎన్ని రోజులు? ఒకరోజే. పాస్టర్ గారు చెప్పారని చెప్పి ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పటి వరకు? అన్నం తినే వరకే, మళ్ళీ తర్వాత మళ్ళీ అపరిశుద్ధమే. ఆ ఉపవాసం చేసినందు చెప్పే వాళ్ళు ఉపవాసం మానేసిన తర్వాత మళ్ళీ అదే. అంటే నువ్వేం చేయలేకపోతున్నావు అన్నమాట. చెప్పండి. నడవలేకపోతున్నావు, కొన్ని రోజులు నడవగలుగుతున్నావు, తర్వాత నేను నడవలేను ప్రభువా. కొంతమంది ఉంటారు, పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, రక్షణ పొందుకున్న తొలి దినాల్లో వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళగానే, మళ్ళీ పాస్టర్ గారు కూడా చెప్పక్కర్లేదు, వాళ్ళంతటా వాళ్ళగా 9 అంటే 9 గంటలకు కూర్చునేవారు. ఇప్పుడే రండమ్మా రమ్మండమ్మా రండమ్మ అంటే ఇంకా పనులు అవ్వలేదండి, 11 గంటలకు వస్తాం. అంటే ఏం చేయలేకపోతున్నావు అన్నమాట. అప్పటి నుంచి ఎప్పటి వరకుని నడవలేకపోతున్నావు. అప్పుడు ఎవరన్నా చెప్పారా నీకు? మరి అప్పుడు ఎలాగొచ్చి కూర్చునేదానివి? 9 గంటలకు వచ్చి నువ్వు అప్పుడు ఎలాగొచ్చి ఎవరో చెప్పకుండానే పాటలు పాడడానికి ఉత్సాహాన్ని చూపేదానివి? అప్పుడు ఎవరు అడగకుండానే బైబిల్ వచ్చిందని ఎత్తి ఎలాగ చెప్పేదానివి, ఎలా పలికేదానివే వచ్చినన్ని? మరి ఈ రోజున అట్టి రీతిలో నువ్వు నడవగలుగుతున్నావు అంటే లేదు. ఎందుకంటే ఆత్మ ఏమైపోయింది? చల్లారిపోయింది. దేవుడి పట్ల ఆసక్తి కాలక్రమేణా తగ్గిపోయింది. నడవలేకపోతున్నాం సంపూర్ణంగా దేవుడి కొరకు. నడుస్తే శుక్రవారం మంగళవారం ఉపవాసం ఉన్నప్పుడు నడవగలుగుతున్నాం, తర్వాత మళ్ళీ తప్పిపోతున్నాము, తర్వాత మళ్ళీ ఏదో ఒక చోటను కూర్చుండిపోతున్నాం, ఏదో ఒక బలహీనతకి లొంగిపోతున్నాం, ఏదో ఒక వ్యసనానికి మన జీవితాలను అప్పచెప్పుకొని మళ్ళీ నడవలేనటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నాం తప్ప సంపూర్ణంగా దేవుని కొరకు నడిచేటువంటి వ్యక్తులుగా మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. గేట్ చూడండి, ఉండలేకపోతున్నాం. సందేహం లేదు ఈ మాట. నేను ఎన్నిసార్లు అయినా సరే చెప్పడానికి సంసిద్ధంగానే ఉన్నాను. నడవగలుగుతున్నావా? దేవుని కొరకు ఒక అగ్నిగుండంగా నడవగలుగుతున్నావా? దేవుని కొరకు ఉద్యమంతో కూడినటువంటి ఆత్మగా నడవగలుగుతున్నావా? దేవుని కొరకు అనేక మందిని దేవుని వైపు త్రప్పగలిగేటువంటి పాత్రగా నడవాలనేటువంటి ఉద్యమం నీలో మొదలైందా లేదా? లేదు. యమనబిడ్డలారా, మీ రక్తం మరుగుతుండాలయ్యా ఇప్పుడు దేవుడి కొరకు ప్రస్తుత రోజులను బట్టి. అంటే ఆన్లైన్లో కొట్టి చంపేయండి, గొడవలు పెట్టుకోండి అంటలేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి దేవుడి కొరకు. నేను ఎంతో కొంత దేవుని కొరకు నడవాలి, ఎంతో కొంత దేవుని వైపు ఎంతో కొంతమంది నడిపించగలగాలి అనే ఉద్యమం నేను నడిపించలేకపోతుందంటే ఆత్మ చల్లారిపోయింది నీది. నిస్సందేహంగా చెప్తాను ఈ మాట. నేను ఉద్యమం ఉండాలండి క్రైస్తవుడికి, హేమన్ బాబు గారికి, ఇంకొకరికి పాస్టర్లకు కాదు, విశ్వాసాలకు ఉండాలి ఉద్యమం. నడాలని నలుగురు నడిపించాలి దేవుడి కొరకు. ఆఖరి రోజుల్లో ఉన్నాం మనం, ఆఖరి క్షణాల్లో ఉన్నాం మనం. ఇప్పటికాని నా ప్రయాణాన్ని కానీ ఆపేస్తే, నా నడకను కానీ ఆపేస్తే తర్వాత రోజుల్లో ఇంకా ఎక్కడ కూడా నడవలేనేమో అన్న భయంతో నడవాలి. దీర్ఘము కూడా నడవాలి, శాశ్వత కాలం నడవాలి దేవుడి కొరకు. అంతేగాని ఉపవాసం ఉన్న రోజు ఎంత బాగుంటారో, టీవీ చూడరు, బూతులు మాట్లాడరు, సినిమా పాటలు పెట్టుకోరు. ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత ఉంటుందండి అమ్మాయి ఇంట్లో రికార్డింగ్ డ్యాన్సే. ఒరి మీకు చెప్తే మీకు అర్థం అవ్వట్లేదే, మీకు దేవుడే చెప్పాలని కోరుకుంటున్నాను కొంతమందిని బట్టి. అయితే ఇక్కడ వాక్యం వింటారు, చెయ్యాలి, పాటలు వినకూడదు, సినిమాలు చూడకూడదు. ఒక రోజు బాగానే అంటాడు, రెండో రోజు నుంచి ఫస్ట్ సినిమా చూసేది ఈయనే. ఏమైపోతుంది ఆ నడవడిక? మొన్నటి వరకు బాగానే నడిచావు కదా, బాప్తీసం పొందుకున్నటువంటి తొలి దశల్లో తొలి దినాల్లో బాగానే దేవుడి కొరకు నడిచావు కదయ్యా, పరిశుద్ధంగానే నడిచావు కదయ్యా, నీతిగానే నడిచావు కదయ్యా, ఎవరో చెప్పకుండానే యథార్థంగా నడవడానికి ఇష్టపడ్డావు కదా. ఈ రోజున ఎందుకో యథార్థత కోల్పోతున్నావు? ఈ రోజున ఎందుకు ఆ పరిశుద్ధతను కోల్పోయి అపరిశుద్ధమైన రీతిలో నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు? నువ్వు నడవలేకపోతున్నావా? దేవుడి కొరకు నిలవలేకపోతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హానోకు వలె దీర్ఘకాలము కూడా దేవుని కొరకు నువ్వేం చేయాలి? నడవాలి. ఒకరోజు నడవడం ఏంటండి, 2 రోజులు నడవడం ఏంటండి, సచ్చి వరకు దేవుడి కొరకు నడవాలండి. నడుపుతా ఆయన కొరకు నడవాలి, లేదంటే ఆగిపోల ప్రాణం అక్కడితో. ఉద్యమం లేదు యమన బిడ్డల్లో,
చచ్చిన పాముల్లాగా అలా ముసలోళ్ళ కూర్చుంటారు ఇట్రా. దేవుడి కొరకు ఏదైనా గట్టిగా పని చేయాలి కదా తమ్ముడు, పని చేయాలి కదా. ఉద్యమం ఉందా? నడవగలుగుతున్నావా? పరిశుద్ధత అనేది సంపూర్ణంగా శాశ్వత కాలము కూడా నీ నడవడికలో చూపగలుగుతున్నావా? నీతి యథార్థత అనేది శాశ్వత కాలము కూడా నీతో వెంట పెట్టుకుని నడిపించగలుగుతున్నావా? లేకపోతే కొన్ని రోజులు నడిచి కొన్ని రోజులు దేవుడికి దూరంగా బ్రతికేవాడిగా మారిపోతున్నావా? ఎవరో చెప్పక్కర్లేదు, కొన్ని రోజులు చాలా బాగా వస్తారు మందిరం, పర్ఫెక్ట్ టైమింగ్. అడగకుండానే ప్రార్థన చేసుకుంటుంటారు, చెప్పకుండానే బైబిల్ చదివేస్తుంటారు, మళ్ళీ తర్వాత సొమ్మసిల్లిపోతుంటారు. అది కాదు దేవుడికి కావలసింది. శాశ్వత కాలము దేవుని కొరకు నడిచేటువంటి వ్యక్తుల్ని ఆయన కొనిపోతాడో. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చే సమయానికి ఆయనతో నడిచే వ్యక్తిగా ఉండాలి నువ్వు. ఆయన వచ్చే సమయానికి, నిన్ను పిలుచుకునే సమయానికి కూర్చొనున్న స్టేజ్లో ఉండకూడదు. ఆల్రెడీ ఆయన కొరకు నడిచే బ్రతికే వ్యక్తిగా ఉండాలి నువ్వు. అంతేగాని ఆయన వచ్చిన సమయానికి ఎక్కడో కూర్చున్నాను, ఏ సీరియల్ దగ్గర టీవీ దగ్గర కూర్చున్నాను, దేవుడి కొరకు నేను బతకలేకపోతున్నాను, తర్వాత బతుకుతాను, టైం ఉంది ఇంకా రక్షణ పొందుకోవడానికి, ఇంకా వయసు ఉంది దేవుడిని తెలుసుకోవడానికి, ఇంకా రోజులు ఉన్నాయి కదా అని చెప్పి తర్వాత నడుద్దాం అనుకుంటారు కొంతమంది. తర్వాత నడడానికి ఏముండదు. సత్తు కోల్పోయిన తర్వాత ఏమి నడుస్తావయ్యా? నీ పని నువ్వు చేసుకోలేవు, ఇంక దేవుడి కొరకు నడవగలుగుతావు? నువ్వు దేవుడి కొరకు నడవగలుగుతావా? లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, హానోకు 300 సంవత్సరాలు ఏకదాటిగా దేవుని కొరకు నడిచాడు కనుకే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు నడవాలి, ఆయన వచ్చే సమయం వరకు నడవాలండి. అలు పెరగని ప్రయాణం క్రైస్తవ ప్రయాణం అంటాను నేను. అలు పెరగకూడదు, చచ్చిపోవడమే తప్ప ఇంకెక్కడ కూడా ఆగిపోవడానికి వీల్లేదు. నల్లపోతున్నామండి, మందిరాలకు నల్లపోతున్నాం, కాళ్ళు చేతులు ఎప్పొచ్చేస్తున్నాయి మాకు, నడువు లాగేస్తుందని కొంతమంది చెప్పి కబుర్లు. ఫంక్షన్లు ఉన్నాయండి, అందుకే ఈరోజు మందిరానికి ఎకనామం పెట్టేస్తున్నామండి. మరి మిగతా రోజులన్నీ కూడా ఖాళీగా లేవా? దేవుడు విశ్రాంతనపు రోజున అక్కడికి నడిచేది, దేవుడు మందిరాన్ని నడవమనేమో దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంది నీ జీవితం? దేవుడితో నడిచే జీవితంగా ఉందా, లేకపోతే లోకంతో నడిచేటువంటి జీవితంగా మారిపోయిందా? దేవునికో మాత్రమే నడవండి, ఇంతకు మించి నేనేం చెప్పాలి? యవనస్తుని మరీ చెప్తున్నాను, ఆఖరి రోజుల్లో ఉన్నారు అబ్బాయి, మనం నడవాలి, నలుగురు నడిపించాలి, ఉద్యమంగా నడవాలి, ఉద్యమంతో నడవాలి, అగ్ని గుండల్లో నడవాలి. యవన బిడ్డలందరూ కూడా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని ఆ సన్నగిలిపోయి, నీరసిల్లిపోయి, సొమ్మసిల్లిపోయి మేము నడవేయండి ప్రభువా, మీరు నడిచేయండి, మీ వెనకాల నడిచేద్దాం, పాస్టర్ గారండి మీరు నడిచేయండి, ముందు మీ వెనకాల మేము నడుచుకుంటూ వచ్చేస్తాం, కొంచెం కూర్చొని వస్తాం, రెస్ట్ కావాలి మాకు, ఇయ్యా నేను చెప్పాలా మీకు? నేను చెప్పాలండి? చాలా ఇబ్బంది పడతాను. నేను అంటాను, క్రైస్తవ్యంలో న్యూ ఇయర్ భక్తి కనబడుతుంది. న్యూ ఇయర్ భక్తి అంటే తెలుసా? చెప్పండి. న్యూ ఇయర్ భక్తి అంటే 31వ తారీఖున మాట ఎత్తాడు, 1వ తారీఖు నుంచి నేను ఇంకా రోజు రన్నింగ్ చేస్తాడంటే 1వ తారీఖుని తీసుకుంటే నిర్ణయం, 2 రోజులు బాగానే వాకింగ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అన్నీ అయిపోయిన తర్వాత 4 రోజులు చికెన్ బిర్యానీ తినేసి ఇంట్లో కూర్చుంది అంటాడు. ఇంకేం పని చేయడాడు. 31వ తారీఖున తీసుకున్న నిర్ణయం 3 రోజులు బాగానే కొనసాగిస్తారు. 4, 5 తారీఖులు వచ్చేటప్పటికి ఏమైపోతారు? మళ్ళీ అబ్బాబ్బే మా అల్లా పోతున్నామండి, ఆ మాట అయితే తీసుకున్నాం కానీ ఉందాం అనుకున్నాం కానీ నిలవలేకపోతున్నామని. ఎలాగైతే న్యూ ఇయర్ రోజున ఎలాగైతే తీర్మానాలు తీసుకుంటారో, కొంతమంది క్రైస్తువులు కూడా 1 రోజు 2 రోజులు బాగానే తీర్మానాలు నిలబడతారో, 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఏమైపోతున్నారు? సామగిలిపోతున్నారు. ఉద్యమం కావాలి, నడవాలి, ఆత్మ మండుచూ ఉండాలి. మండాలండి ఆత్మ ఎప్పుడో కూడా నిరంతరం మండుచున్న ఆత్మలుగా ఉండాలి, చల్లారిపోయేటువంటి ఆత్మలుగా కాదు. అటు వెచ్చగానైనను ఇటు చల్లగా నేను లేవు కనుక నా నోట నిన్ను నేను ఉద్దేశించి ఉన్నానన్నాడు దేవుడు. నువ్వు అటు ఇటుగా ఉంటే దేవుడికి అవసరం లేదు. నేను ఒక సిస్టర్ గారు నిన్న లేకపోతే నైట్ మార్నింగ్ సంథింగ్ ఏదో మెసేజ్, నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, చాలా మెసేజ్లు ఓపెన్ చేయట్లేదు, కొన్ని అవసరమైన వాళ్ళు మాత్రమే. కొంతమంది అయితే పాస్టర్ గారు మెసేజ్ చేసినా సరే చూసి రెప్పలేవని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. నేను అసలు బయట మెసేజ్లు ఓపెన్ చేయను నేను. అలాంటిది నీ మెసేజ్కి నేను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా చూసి కూర్చున్నావంటే మరి నేను ఏమనాలి? నేను అంత వేస్ట్గానే నా మాట నీ దృష్టిలో. మరి అలాంటి మెసేజ్ ఎందుకు చేసావు నువ్వు? మెసేజ్ చేసినప్పుడు గౌరవంగా ఏదో రెస్పాండ్ అవ్వాలా? బ్లాంకా ఏదో మెసేజ్ చేశారు ఒక సిస్టర్ గారు. చూస్తే చాలా రోజులు అయింది పాపం, మెసేజ్ చేసి 1 వీక్ పైన అయింది అనుకుంటాను.
అసలు మొన్నటి వరకు అయితే కమెంట్లకి నేను రిప్లై ఇచ్చినప్పుడు అవి కూడా లేవు, చాలా కష్టమైపోతుంది. అన్ని చూసుకున్నట్టు అందరూ చేయలేకనే ఒకళ్ళది మాత్రం ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తాడు, అంది మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుడి మనిషిగా ఉన్నవాడా, నీ వల్ల యవన బిడ్డలందరూ కూడా దేవుని కొరకు నడవాలి, ఇన్స్పిరేషన్గా ఉన్నావు నువ్వు. చాలామంది యవన బిడ్డలకి ఇన్స్పిరేషన్గా ఉన్నావు నువ్వు. నేను బట్టి నేను దేవుని స్తుతించానని చెప్పి ఇంగ్లీష్లో మెసేజ్ చేశారు ఆవిడ. ఇంగ్లీష్లో నీ వయసులో ఉన్న ఎంతోమంది క్రైస్తవ యువత దేవుని కొరకు బలమైన సాధనలుగా నిలబడాలి. దేవుడి కొరకు ఏదో ఒక రకమైన రీతిలో ఏదైనా చెయ్యాలనే ఉద్యమం వాళ్ళలో కనబడాలి. నాకు నచ్చారు, యవన దశలోనే దేవుని కొరకు వాడబడుతున్న నిన్ను బట్టి అనేక మంది ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి నేనే గొప్ప ఉన్నాను కాదు, నిలబడ్డావు నువ్వు. సత్యం కొరకు దేవుడి కొరకు నిలబడ్డావు నువ్వు. లోకానికి ఈ రోజు ఎదురాడి సత్యాన్ని తెలియపరచడానికి తెగించావు. ఈ తెగింపు ఉండాలి ఈ రోజుల్లో. ఈ తెగింపు లేదు చాలామందికి. ఏం చేస్తారో, ఏమనేస్తారో, ఏమైపోతామో అన్నట్టుగానే ఉన్నారు. కానీ అలా లేదు, అందరినీ కూడా ఎదిరించి ఒక అడుగు ముందుకేసి తెగించి నిలబడ్డావు. యు ఆర్ ది ఇన్స్పిరేషన్ టు ద ప్రజెంట్ క్రిస్టియన్స్ అని చెప్పి అన్నది ఆవిడ. నేను చాలా సంతోషించాను దేవుని. ప్రభు నాకంత సీన్ లేదు, గిద్యోని కంటే కూడా బలహీనండి, నేను గిద్యోని కంటే బలహీనండి. కానీ ఆత్మటి రీతులను నిలబెట్టింది అనేక మంది ఇదే ఉద్యమంతో నిలబడాలని ఆయన. అనేక మంది తండ్రి మీ వైపుగా నడిపించేటువంటి పాత్రలుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి తండ్రి. నిలబడమని తప్ప కొట్టమంటలేదు ఎవరిని. నేను సత్యాన్ని తెలియపరచమన్నాను. ఒకవేళ నీ కుటుంబంలోనే సత్యం ఎరగని వ్యక్తులు ఉన్నారేమో, నీ ఫ్రెండ్ సర్కిల్లోనే సత్యం ఎరగని వ్యక్తులు ఉన్నారేమో. ఒకవేళ దేవుని గురించి చెప్తే ఎక్కడ ఫ్రెండ్స్ మాట్లాడడం మానేస్తారో, ఎక్కడ బంధువులను అసహించుకుంటారనే ఉద్దేశంతో ఎంతకాలం అలా కూర్చుంటారండి. నిలబడండి దేవుడి కొరకు, చెప్పండి బలమైనటువంటి విషయాన్ని, దేవుని సువార్తను ప్రకటించండి. అంతేకాని ఫ్రెండ్షిప్ పాడైపోద్దేమో, కుటుంబాలు చలద చెదిరైపోతాయేమో, మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తారేమో అని చెప్పి ఒక పప్పు ముద్దలా కూర్చుంటే ఎందుకు వచ్చిన బతికే నీ బతుకు? ఉన్న చోట ఉండిపోతే ఎలాగా? సున్నం కొట్టిన సమాధుల్లాగా మార్చవా, నడిపించవా, నడవవా చెప్పు. అబ్బే మాకు అలాంటి పని ఏం లేదండి, మా పని ఏదో మేము చూసుకుంటాం, మాకెందుకు ఇతరుల గురించి, మా కుటుంబాన్ని మేము రక్షించుకోం, బయట వాళ్ళని ఇంకెప్పుడు రక్షిస్తాం, సన్నాసి మొహంగాలు కాబట్టి మీరు అందరూ చెప్పరా. ఎందుకంటే మాట్లాడడం మానేస్తారో, తిడతారో, చంపేస్తారా. ఉన్న విషయాన్ని ఇక్కడ చెప్పండి అన్న, ఏ బలవంతంగా చెప్పమండి అన్న, ఉన్న విషయం చెప్పండి. ఫ్రెండ్స్కి చెప్పుకోండి, బంధువులకు చెప్పుకోండి, ఉన్న విషయాన్ని. వింటానంటే వినిపించండి, విన్నంటే మానేయండి. అసలు నువ్వు చెప్పడానికే తెగించట్లే కదా. నేను నడవను, ఎవరిని కూడా నడిపించినట్టుగా ఉన్న ప్రదేశంలోనే సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. బయటికి బాగానే కనబడతాయి సున్నం కొట్టిన సమాధులు, లోపల ఎలా ఉంటాయి? ఎవరుంటారు? సచ్చిన శవాలు ఉంటాయి. మనం సేమ్ అలాగే బయటికి చాలా పెద్ద క్రైస్తవ ఆత్మీయులుగా కనబడుతూ ఉంటాం, లోపల ఆత్మ ఎప్పుడో సచ్చింది, ఎప్పుడో చల్లారిపోయింది. ఆ నిజంగా మండితే చాలా ఆత్మలు మండించాలన్న తృష్ణ నీకు ఉంటుందమ్మా. వదిలేయవు నీ కుటుంబాన్ని. తిడుతున్నారని, కొడుతున్నారని, అసహించుకుంటారని అలా వదిలేస్తావు? నువ్వు నడుస్తావు, నలుగురు నడిపిస్తావు. చెప్పరా. ఇన్స్పిరేషన్గా ఉండాలండి. క్రీస్తు అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. హానోకు అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవుని కొరకు నడిచాడు. దేవుడు ఇష్టపడలేదు ఇలాంటి లోకంలో ఉంచడానికి, తీసుకొని వెళ్ళిపోయాడు అంతే. ఈరోజు బైబిల్ ఉందమ్మా, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడమ్మా, మందిరాలు ఉన్నాయమ్మా, హ్యాపీగా వచ్చి దేవుని ఆరాధించిన వారంలో 2 సార్లు చక్కగా వీలున్న ప్రతిసారి బైబిల్ తెరిచి చదువుకోండి. అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మోకరిల్లి దేవుని సన్నిధిలో మీ విషయాలు, మీ విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేర్చండి. ఈరోజు అన్నీ ఉన్నా సరే మనం సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. రేపు రోజులు బైబిల్ చదవాలన్నా బైబిల్ ఉండదు. రేపు రోజుల్లో బైబిల్ చదువుదామన్నా బైబిల్ ఉండదు, బ్యాన్ అయిపోద్ది ఇండియాలో బైబిల్. రేపు రోజుల్లో ఇండియాలో బైబిల్ కనబడదు, బైబిల్ బ్యాన్ చేస్తారు చాలామంది. ముందుగానే చెప్తున్నాను ఈ మాట నేను. రేపు రోజుల్లో మందిరంకి వెళ్ళి కొంచెంసేపు గడుపుదామన్నా మందిరాలు ఉండవు, మందిరాలు ఉండవు. ప్రార్థన చేసుకుందాం కొంచెంసేపు అన్నా, ప్రార్థన ఎవరన్నా చేసుకుంటే మాకు తెలియజేయండి, వాళ్ళని లాక్కుని చెత్తం బయటకునే చట్టాలు కూడా రాబోతున్నాయి. నీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చక్కగా దేవుని కృపలో వర్ధిల్లుతూ దేవునికి అనుగుణంగా బతికమ్మా. రేపు రోజున వాక్యం కావాలి, బైబిల్ చదవాలన్నా సరే బైబిల్ కూడా నా చేతికి అందని వరకు కొంతమంది బ్యాన్ అయిపోతుంది బైబిల్. ఖచ్చితంగా ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్తాను.
బ్యానే, ఇంకా కనబడదు. చైనాలో బ్యాన్ అవ్వలేదా బైబిల్? ఇతర కంట్రీస్లో బ్యాన్ అవ్వలేదా? ఆఫ్ఘనిస్తాన్లో, కొన్ని అరబ్ కంట్రీస్లో బ్యాన్ అవ్వలేదా? ఇండియాలో ఎందుకు అవ్వదు? సిద్ధపడమన్నాడు దేవుడు. వాళ్ళకు వచ్చింది మనకు రాదా? చైనాలో మొదలైన కరోనా భారతదేశానికి రాలేదా? మీకు భయం వేస్తుందో లేదో నాకు తెలదు, కానీ జరుగుతున్న విషయాలను చూస్తున్న ప్రతిసారి కూడా బెంబేలు ఎత్తిపోతున్నాను నేను. గుండెలు కొట్టేసుకుంటున్నాను. నేను మాట అనొచ్చలేదు నాకు తెలదు, కానీ ప్రభువా అవి ఏవీ చూడకుండానే నీ సన్నిధికి తీసుకుంటున్నాను. 30 సంవత్సరాల ప్రెస్ వచ్చిన వ్యక్తిని, ముసలోని కాదు, 30+ ఉన్న వ్యక్తిని దేవుని అడిగే విషయం ఏంటో తెలుసా? ఇలాంటి ఏవి చూడకుండానే నీ సన్నిధికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ధన్యులు నాయనని చెప్పి భయపడుతున్నాను నేను. మీకు భయం వేస్తలేదండి? భయం వేయట్లేదా మీకు? గుండెలు నీరైపోతున్నాయండి కొన్నిసార్లు జరుగుతున్న విషయాలు చూస్తుంటే. అయిపోయింది, ఇంకా క్రైస్తవ్యానికి రోజులు లేవు భారతదేశంలో. క్రైస్తవ్యానికి రోజులు లేవు భారతదేశంలో. క్రైస్తవుడంటే కొట్టి చంపే రోజులు వస్తున్నాయి. బైబిల్ కనబడితే కుటుంబాన్ని సజీవంగా దహించేసేటువంటి పరిస్థితులు వస్తాయి. బైబిల్ కనబడదు, ఇంకా బైబిల్ బ్యాన్ అయిపోద్ది. బైబిల్ చదువుదామన్నా సరే కనబడనంత దూరానికి వెళ్ళిపోద్ది బైబిల్. అప్పుడు నువ్వు నడుద్దామన్నా సరే నడవనియ్యరు. నడిచే ఇప్పుడే ఎంత నడవాలో దేవుడి కొరకు అంతగా నడిచే. ఆయన వచ్చే సమయానికి నేను తీసుకుని వెళ్ళిపోతాడు, ఆయన కొనిపోతాడు. ఆయన నడకుండా కూర్చుంటారంటే ఎలా కుదురుతుందండి? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. చాలామంది చూస్తారు, ఇది ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ వచ్చేసిన మాటలు. ముందు రోజుల్లో బైబిల్ ఉండదు. ముందు రోజుల్లో క్రైస్తవ్యానికి రోజులు లేవు, రానియ్యరు. క్రైస్తులుగా చెప్పుకోవడానికి కూడా మనిషి అనేవాడు ఉండనంత భయంకరమైన రోజులు వస్తున్నాయి. క్రైస్తుడని చెప్పుకుంటే చంపేస్తారన్న భయంతో బ్రతికిలే రోజులు వస్తున్నాయి. సేవకుడిగా, దేవుని ప్రవక్తగా ముందుగానే హెచ్చరిస్తున్నాను, అంత భయంకరమైన గుడ్డు రోజుల్లో ఉన్నాం మనం. బైబిల్ చదువుదామన్నా కనబడనంత దూరం అయిపోద్ది బైబిల్. బైబిల్ కనబడదమ్మా, బైబిల్ ఉండదమ్మా, బైబిల్ ఉండదు. ఇంకా ఎప్పుడు వద్దండి ఇదంతానే. ఒక 20 సంవత్సరాలు పడద్దా? 30-40 సంవత్సరాల్లో నాకు తెలిసి కొనసాగితే 10 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్నదంతా జరిగిచ్చేస్తారు. 500 సంవత్సరాల నుంచి ఆగిపోయిన దాన్ని 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు. ఇది చేయడం పెద్ద విషయం కదా వాళ్ళకి. ఇది చేయడం పెద్ద విషయం కాదు. క్రైస్తవ్యానికి ఇక రోజులు చెప్పనా లేవు. డిసైడ్ అవ్వండి. అయితే దేవుడి కొరకు, లేదంటే దేవుడి కొరకే చచ్చిపోతాం. డిసిషన్ తీసుకోండి, డిసైడ్ అయిపోండి. నేను తీసుకున్నాను. నేను అమ్మగారితో కూడా చెప్పేశాను మొన్న వెళ్ళి, ఏనా వెళ్తున్న రోజుకి వచ్చినమ్మా అస్సలు బతకాలి. అయితే దేవుడి కొరకు చచ్చిపోవాలి తప్ప మామూలుగా అందరిలాగా ఉండాలని మాత్రం అనుకోవట్లేదు. తెలుసు శత్రువులు పెరుగుతున్నారు, నాకు తెలుసు చాలా ఒత్తిడి రాబోతుంది ముందు రోజుల్లో, కానీ డిసైడ్ అయిపోయాను. కొన్ని రోజులు అయితే భయపడ్డాను, కొన్ని రోజులు అయితే ఆందోళన చెందాను. హతసాక్షిగా చచ్చిపోవాలన్న రాసుకోవడం చాలా ఈజీగా అనిపించింది, ఈజీయే. కానీ ఆ రోజులు ఎదురవుతున్నప్పుడు మాత్రం నా గుండెలు మాత్రం నీరైపోతున్నాయి. రాసుకోవడం పలకడం పెద్ద విషయం ఏంటండి? అది వచ్చినప్పుడు, అనుభవించినప్పుడు అనాలన్నమాట. చాలా కష్టం దేవుడి కొరకు బతకడం, దేవుడి కొరకు నడవడం చాలా కష్టం అమ్మ. మా అమ్మ అదే అందరన్న, మా అమ్మగారు అదే అన్నారు, రే ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుని వదులుకున్న వాళ్ళందరూ కూడా నిత్యత్వాన్ని కూడా కోల్పోతారా, కానీ దేవుని కొరకు ఎలోక సంబంధమైన వాటిని వదులుకుంటారు చూడు, అలా మాత్రం నిత్య జీవాన్ని పొందుకుంటారు బాబు. నిన్నే అందమా అన్న. చిన్న టెస్ట్ అంతే ఇది, చిన్న టెస్ట్. చాలామంది ఫెయిల్ అయిపోయారు, చాలామంది ఫెయిల్ అయిపోయారు. అయితే అన్నారు, నాకు తెలిసి, నాకు ఫెయిల్ కాకుండా ఎక్కడో కాదు. ఏంటి రేపు పిల్లలు మరి చదువుల దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుందేమో అండి. ఏమండి రేపు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఉద్యోగాల దగ్గర ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అండి. ఇది
పిల్లలు ఉద్యోగాల దగ్గరేరు అంత ఆలోచించామంటే దేవుడి కొరకు సత్తావా? దేవుడి కొరకు నిలబడతావా? అలాగున్నారు పిల్లలు. ఎప్పుడు వాళ్ళు పెద్ద అవ్వాలి, ఉద్యోగాలు ఎన్ని అడ్డు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దేవుడికి కొలుస్తూ దేవుణ్ణి ఎరిగి క్రైస్తవుని అని నమోదు చేసుకోవడానికి ఇవన్నీ. రేపు క్రైస్తులుగా ఉంటే అన్నీ తీసేస్తాం అని అంటే ఇంకెంతమంది ఫిల్టర్ అయిపోతారో. అందుకే నా అన్న మాట తెలుసా, ఆఖరి రోజుల్లో అంత్యకాలంలో మొదటి వారు ఆఖరి వారిగా మారిపోతారు, ఆఖరి వారు మొదటి వారిగా మారతారు. ఆఖరి వారు ఎవరో తెలుసా? లాస్ట్లో తెలుసుకుంటారు చూడండి. పుట్టుకు క్రైస్తులుగా వాళ్ళు నిలబడతారు. పుట్టుకు క్రైస్తులుగా ఉన్న వాళ్ళే చాలామంది తప్పిపోతారు. దేవుళ్ళు 30-40 సంవత్సరాల్లో కొనసాగిన వాళ్ళు వద్దంటారు దేవుడిని. రీసెంట్గా తెలుసుకున్న వాళ్ళు దేవుడు కావాలంటారు. యూదులకు అవసరం లేదు, కానీ ఇశ్రాయేలులోనే మొదలైంది క్రైస్తవ్యం. వాళ్ళు కాదంటారు, మిగతా మతస్థులు కావాలంటారు. అదే జరుగుతుంది కాదా? యూదులు నమ్ముతున్నారు యేసయ్యని, హైందవులు దేవుని ఎరగని వ్యక్తులు నమ్ముతున్నారా? సింపుల్ అండి. అంత్య రోజుల్లో ఉన్నవాడు మనం, అంత్య దినాల్లో ఉన్నాం. మా తాత చెప్పాడు, మా అమ్మమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పాడు, నేను కూడా చెప్తున్నాను ఇదే మాట. క్రైస్తవ్యానికి ఇక రోజులు లేవో. మొదటగా పిలువబడిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు యూదులు, మధ్యలో వచ్చిన మనం మొదటి వారు అవుతున్నాం. సింపుల్. నడుద్దామంటే నడవడమ్మా. లేదు లేదండి, పిల్లల ఉద్యోగాలండి, రిజర్వేషన్లు అండి, పిల్లల భవిష్యత్తునండి, ఎన్నో అనుకుంటావా? నీ ఇష్టం, వదిలే. క్రైస్తవుణ్ణి, యేసయ్య నా దేవుడికి మహిమ, ఇలాంటి కబుర్లు చెప్పు. ఇప్పుడు నడవాలి. అసలు సిసలైన నడక ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు నడిచిందంతా కూడా చిన్న చిన్న బుల్లుబుల్లు నడకలేను నేను. ముక్కు పచ్చలారని వయసులో నడిచిన నడకడలో ఇప్పుడు యవన దశలోకి వచ్చింది క్రైస్తవ్యం. నడవడం అంటే ఏంటో, ఎలా నడాలో ఇప్పుడు చూపించండి. అసలు సిసలైన భక్తి ఇప్పుడు కనబడాలి. అప్పటి వరకు చేసింది, ఎన్నటి వరకు చేసింది భక్తి కాదు. ఇప్పుడు చూపించండి మీకు దమ్ము ఉంటే. రిజర్వాషన్లు పోతున్నా సరే నాకు దేవుడే కావాలి, రేషన్ తీసేసిన నాకు దేవుడే, ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కాదని వెలివేసిన దేవుడే అని నిలబడి చూపించి, నడిచి చూపించి దమ్ముంటే. అంతేగాని అందరి ముందు యేసు ప్రభువు నమ్మేసుకున్నాం, బాప్తీసం తీసేసుకున్నాం, ఎవరికి కావాలి నీ బాప్తీసం? లోకం ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వాళ్ళని నా తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు ఆయన. లోకం ముందు ఒప్పుకొని ఏ వ్యక్తిని దేవుడు అక్కడ యేసయ్య ఒప్పుకోడు తండ్రి దగ్గర. లోకం ముందు ఒప్పుకోవాలి ధైర్యంగా, నువ్వు నీ బంధువుల ముందు ఒప్పుకోవాలి, నీ కుటుంబ సభ్యుల ముందు ఒప్పుకోవాలి. నేను క్రైస్తవుని, బ్రతికినా సచ్చిన దేవుడు కొరకే, నువ్వేమనుకున్నా పర్లేదు అని ఒప్పుకుంటావు చూడు, అలాంటి వాళ్ళు ఒప్పుకుంటాడు యేసయ్య. అంతేగాని ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించి అదే 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 అన్నామంటే రే ఇటు వేస్ట్ గడి ఎవడో తెలదంటాడు దేవుడి దగ్గర, తండ్రి దగ్గర కుమారుడు అదే అంటాడు. కుటుంబీకుల దగ్గరే క్రైస్తవుని చెప్పి నిలబడడానికి ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతాం. రేపు యేసయ్య తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? లోకం ఎదుటి ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారి నా తండ్రి ఎదుటి నేను ఒప్పుకుంటానన్నాడు ఆయన. ఈ రోజుల్లోనే ఉన్న ఇదే సమయం, అది ఒప్పుకునేది ఒప్పుకోలేని తిని. ఇప్పటి వరకు నడిచింది వేరే విషయమా. అవన్నీ కూడా బాల నడకలు అంటాను నేను. ఇప్పుడు నడిచి చూపి దమ్ముంటే, ఒత్తిడి వచ్చినప్పుడు నడవాలి, శ్రమ ఎదురవుతున్నప్పుడు నడవాలి. నేను రీసెంట్గా పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, నిజమే, నా వరకు కూడా వచ్చింది అది. మొన్న కూడా చెప్పాను కదా, పాస్టర్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా క్రైస్తవుడే ఉండాలని చెప్పే విషయం చెప్పాను నేను. వితౌట్ ఏ క్రిస్టియన్ సర్టిఫికేట్ హీ కాంట్ ప్రీచ్ క్రైస్ట్ అనే సిద్ధాంతం రాబోతాం. క్రిస్టియన్ అయితేనే క్రైస్ట్ని ప్రీచ్ చేయాలి. పౌరహిత్యం ఎలాగైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని షరతులు ఉన్నాయి కదా. మీకు విషయం తెలుసా, చర్చిల్లో కానుకలు పెట్లు ఉండవు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి లెక్కెట్టి తీసుకెళ్తారంట. ఓ పాస్టర్ గారు చెప్పారు నాకు. క్రైస్తవ పండితులు అందించిన సమాచారం ఇది. గవర్నమెంట్ సీట్లోనే ఉంటాయంట. అప్పుడు వస్తాడా సేవలోకి ఎవరన్నానే,
నేను పాస్టర్ అవుతా అప్పుడు రారా, అప్పుడు రా, నువ్వు ఎంత గొప్పడవో చెప్తారు. మీటింగ్కి వెళ్తానంటే ఆహా అవునా మరి నిజమే కదండి. ఇప్పుడు హైందవ దేవాలయాలకు సంబంధించిన సంపద ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వాల చేతిలో. మరి క్రైస్తవ మందిరాలు ఎందుకు ఊరుకోవాలా ప్రభుత్వాలు? అంతే కదా. నీళ్ళిపోతారు చేతికి. ఒకడు ఉండ ఇక్కడ పాస్టర్గా నిలబడమన్నా నిలబడ్డ ఒకడు. నిజమే కదండి. పెద్ద పెద్ద హైందవ దేవాలయాలు ఉన్నాయి. ఆ సంపద ఎవరి అధికారంలో ఉంది? గవర్నమెంట్ వాళ్ళ అధికారంలో. అదేంటి మరి క్రైస్తవ చర్చిల సంపద అంతా పాస్టర్ గారి అధికారం ఏంటి? అది కూడా మారాలి. వచ్చేస్తుంది అది. పాస్టర్లో తినడానికి తిండి లేక నష్టపోయే రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నానమ్మా. క్రైస్తవ్యానికి రోజులు అయితే కాదు, మీరు ఎంత నడవాలన్నా నడిచేయండి. ఇప్పుడు అమ్మగారితో అదే అంటున్నాను నేను. అమ్మ, నాకు అనిపిస్తుంది ఆత్మ మాత్రం చాలా చాలా ప్రేరణ అందిస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతుంది లోపల ఉన్న ఆత్మ. ఏంటి అంటే, అమ్మ రాకడ సమీపంలో ఉంది. నిస్సందేహంగా చెప్పగలను, ఎప్పుడైనా వచ్చి ఎప్పుడు సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడో తెలియదు, కానీ ఏదో ఒక రోజున మాత్రం ఆయన రాబోతా ఉన్నాడమ్మా. దగ్గరలోనే ఉన్నాడమ్మా. జరుగుతున్న విషయాలు ఇంకా జరగవలసిన ఏమీ లేదు, అన్నీ అయిపోయినాయి అమ్మ. మా అమ్మ మాట్లాడలేదు, అన్నీ అయిపోయినాయి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు అందరినీ కూడా కొనిపోతాడో తెలియని రోజుల్లో ఉన్నాం. సిద్ధపడ్డా, నడవడానికి ఇష్టపడుతున్నా, లేకపోతే ఇంకా బంధువులు ఏమంటారు, ఉద్యోగాలు పోతే, రిజర్వేషన్లు పోతే, వాళ్ళు ఏమంటారు, ఇల్లు ఏమంటారు అని చెప్పి దేవుడి కొరకు తర్వాత నడుద్దాంలే. ఆ చట్టం వచ్చిన తర్వాత కొంతమంది, నేను అన్నాను ఏంటి, అది అయినప్పుడు మార్చుకుందాంలేండి, అది అయినప్పుడు చూద్దాంలేండి. అబ్బా, అయ్యి వరకు కూర్చుంటారా? మారమ్మా తర్వాత పెడతాం ఈ చట్టం అంటారా? అలాంటి బోల్డ్ వస్తాయి. ఇంకా భలే చెప్తున్నారంటాడు ఒక సన్నాసి, కూర్చొని మరీ మాట్లాడతాడు ఈ మాటలన్నీ. నిజమైన క్రైస్తుని పాడు చేసి ఒక పనికిమాలోడు ఉన్నాడులే. ఏటేటే అలాగే చెప్తారు. అలాగైపోతే అది అలాగా తర్వాత వచ్చినప్పుడు మార్చుకుంటాం, ఇంకా బోల్ట్ ఏమో ఉందంటే నిజమే కదా అనుకుంటుంది ఇంకో పెద్ద సన్నాసి. ఉన్నారు అలాగా ఇక్కడ. ఎవరన్నానే పేరు చెప్పగలను నేను, పేరు చెప్పగలనురా, పేరు చెప్పగలనా నేను? రాష్ట్రం కాదు నేను, పేరు చెప్పేస్తా. పిచ్చోళ్ళరా, ఇంకేం జరగలరా బాబు? ఏం సూచన గీరలు జరగలరా బాబు? ఇంకేం సూచనలు జరగలరా బాబు? తర్వాత వస్తా, తర్వాత ఏమి రాదమ్మా, మాట చెప్తున్నా. ఐదు సంవత్సరాలు తెలియకుండా గడిచారు. ఊపిని కూడా అయిపోయింది. ఎవడాపుతాడు? చట్టాలు కూడా చెప్పి పెట్టరు. ఇచ్చోళ్ళు మీరు అందరం, వీడు చెప్పి నీ వాళ్ళని మిమ్మల్ని మాత్రం దేవుడు కూడా కాపాడలేరు. కొంతమంది ఉన్నారు సంఘంలో, వాళ్ళు పడే శ్రమ మాత్రం నిజంగా చెప్తున్నా ముందుగానే చాలా నష్టపోతారు. నాకంటే మేధావులు అనుకుంటారు ఇలా కొంతమంది. బయట వాళ్ళు ఎవరో వచ్చి మనం చెప్పడం పెట్టండి, నేను మీకు తెలియదా, మీ సేవకుడు మీకు చెప్తలేదా ఉన్న విషయాన్ని? లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆనోకు 300 సంవత్సరాల దేవునితో నడిచి చూపించినప్పుడే దేవుడని ఏం చేశాడు? కొనిపోయాడు. ఆయన వచ్చే సమయానికి నువ్వు కొనిపోబడాలి అంటే ఆయన వచ్చే వరకు కూడా ఆయనతో నువ్వు ఏం చేయాలి చెప్పండి? నడవాలి, ఉజ్జీవంతో నడవాలి, అగ్నిగుండంగా నడవాలి, నిరంతరము కూడా ఏకరీతిగా నడవాలి. అంతేకాని కొన్ని రోజులు దేవుడి కొరకు నడుస్తాను, కొన్ని రోజులు ఉద్యోగం ఉంటుంది, కొన్ని రోజులు దేవుడి కొరకు ఏదైనా చేయాలనుకుంటాను, తర్వాత మళ్ళీ చేస్తాను, కాదు. ఒకే కాన్సెప్ట్లో వెళ్ళిపోలే, ఒకే కాన్సెప్ట్. చాలా వచ్చిన నాకు. నిన్న ఒక అబ్బాయి మెసేజ్లు, ఫోన్లు అన్నీ చెప్పుకుంటా పోతే టైం వేస్ట్ అయిపోతుందిగా చెప్పట్లేదు. అన్నా ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఫ్రెండ్ నాకు తెలుసన్నా,
కానీ ఇప్పుడు అలా మారిపోయాడన్నా, మతోన్మాదిలా మారిపోయాడన్న బెస్ట్ ఫ్రెండ్. ఏమేంద్ర తమ్ముడు అంటే, ఒకప్పుడు ఇలా లేడన్నా, వీడికి మత పిచ్చి వచ్చేసింది అన్నప్పుడు, మతోన్మాది అయిపోయాడన్నా, చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాడన్న మాతో. యేసు పేరెత్తుతుంటే చంపేస్తానన్నంతగా చూస్తున్నాడమ్మా. ఎలా మారిపోయాడు అన్నంతగా మాకు అనిపిస్తుంది. అలా మారిపోతున్నారు యువత అంతా. వాళ్ళు విషం పోసి పెంచుతున్నారని కొంతమంది చెప్పారు, నిజం అది. ఇటు యూట్యూబ్ అనే ఈ దరిద్రం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కువ అయిపోయినాయండి. లేఖనాలు సెలవిస్తున్నాయి, నడవాలి, నడిచి చూపించాలి. ఒకరోజు నడుస్తాను, 2 రోజులు నడుస్తాను, ఇలాంటి ఒత్తుళ్ళు వచ్చినప్పుడు నడుస్తాను కాదు, నాశనము తెలియకుండానే వచ్చేస్తాను ఉంది బైబిల్లో. అంతా కూడా బాగానే ఉంటుంది, అనుకోని రీతిలో వచ్చి పడిపోతాను ఉంది చివరి దశలో. ఆ దశ వరకు కూడా నిలబడాలని, ఖచ్చితంగా నిలబడిపోండమ్మా. ఎవరో ఎంతకాలం నేను రోజు మోటివేట్ చేస్తాను చెప్పండి. నేను రోజు కూర్చుంటే మోటివేట్ చేయగలను. నాకు మొన్న ప్రేరేపణ ఏమిటంటే, ఒక 7-8 డేస్ ఖచ్చితంగా యవనస్తులందరినీ కూడా కూర్చోబెట్టి ఉపవాసంలో నడిపించి, కొన్ని విషయాలు నేర్పించి, ప్రార్థనలో బలపరిచి ఒక మంచి అడుగులోకి వెళ్ళాలని ఉంది. కానీ టైం మీ అందరికీ వీలు కాకపోవచ్చు. చేయాలి ఉపవాసం 7 డేస్ అయినా సరే, బలంగా మన దేశ క్షేమం కొరకు, క్రైస్తవ్య క్షేమం కొరకు, అపవాసి వేసేటువంటి తంత్రాలు ఎదిరించగలిగే శక్తిని పొందుకోవడం కొరకు చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే రోజులు ఉన్నాయి, ఈ రోజుల్లోనున్నాం మనం. నడవండి, దేవుని కొరకు మాత్రమే నడవండి. అంతేగాని ఇంట్లో కోసం నడుస్తాను, పుట్టల కోసం నడుస్తాను, ఫంక్షన్లకు నడిచి వెళ్తాను, ఈ కాదు. దేవుని మందిరం నడిచిరా ఫస్ట్, తర్వాత అక్కడ కూడా నడుచుకుని వెళ్ది. కానీ అంతేగాని ఇది వదిలేసి దేవుడిని నడవడకు వదిలేసి దేవునితో నడవడం అనేది మానేసుకుని అందరితో నడిచిన తర్వాత దేవుడితో ఆఖరిలో నడుస్తాను, అది ఎందుకు వచ్చింది? అది 300 సంవత్సరాలు నడిచాడు హానోకు. అందుకే ఆ నాశనం అయిపోయేటువంటి వినాశన కాలంలో హానోకు లేకపోయాడు. దేవుడు అంతే కొనిపోయాడు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. మీకు ఒక విషయం ఇంకా చెప్పాలి. హానోకు జీవితం ఇంకోటి నేర్పుతుంది ఏంటంటే, హానోకు కుమారులను కుమార్తెలను కన్న తర్వాత కూడా నడిచాడు. పిల్లలు లేనప్పుడు నడిచాడా? లేదు. చదివారా? పై వచ్చిన కింద వచ్చినని ఒకసారి చదవండి. 22వ వచనం, హానోకు మెతుషలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కూడా ఏం చేశాడు? పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏం చేస్తూ ఉన్నాడు అన్నమాట. కొంతమంది ఉంటారు ప్రబుద్ధులు, క్రైస్తవ విశ్వాసులు, పెళ్లి కాక మునుపు, పిల్లల పుట్టక మునుపు ఎవరో చెప్పకుండానే చక్కగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదన్నట్టుగానే బ్రతుకుతూ ఉంటారు. చక్కగా అనుదినము కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. పెళ్లి కాకముందు బైబిలు తప్ప ఇంకేమీ లేదు మాకు పని అన్నట్టుగానే చదువుతూ ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ముందున్న నడవడికి మళ్ళీ రెండోసారి పొరపాటును కూడా కనబడదు. పెళ్లి కాకముందు, పిల్లల పుట్టుక ముందు దేవునితో నడవడం గొప్పతనం కాదు. పెళ్ళి అయిన తర్వాత, పిల్లల కన్న తర్వాత కూడా ఆ భక్తిని నువ్వు ప్రదర్శించగలగాలి. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి పెళ్ళి అయిన తర్వాత కుదరట్లేదండి, పిల్లలతో అవ్వట్లేదండి. పిల్లలతో అవ్వట్లేదా? మరి ఈయనకి ఎలాగవింది? ఈయనకి పెళ్ళి అవ్వకుండానే పుట్టేశారా? ఈ పిల్లలందరూ బయట నుంచి అయినా అది తెచ్చుకున్నాడా? చాలామంది నుంచి నేను చూసిన విషయం ఏంటి తెలుసా? పెళ్ళి కాకముందు, పిల్లలు పుట్టకముందు అద్భుతంగా దేవుళ్ళు ఎదుగుతారు. దేవుని సహవాసంలో అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంటారు. చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు, బాగా బైబిల్ చదువుతూ ఉంటారు, సమయం వచ్చిన ప్రతిసారి ప్రార్థనలో ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత భర్త గారితో అవ్వట్లేదండి చర్చికి రాయడానికి, పిల్లలతో అవ్వట్లేదు పాస్టర్ గారండి బైబిల్ అది చదవడానికి. అంటే పిల్లలు పుట్టకముందు అయితే బైబిల్ బాగానే చదువుకునేదాన్ని, పెళ్ళి అవ్వకముందు అయితే మాత్రం టైం ఉండేది కనుక చక్కగానే నేను బైబిల్ ప్రార్థన చేసుకునేవాని. కానీ పిల్లలు పుట్టిన తర్వాత చాలా పేజీ పడేస్తున్నారండి, పిల్లలతోనే సరిపోతుందండి, ఇంకెక్కడ ప్రార్థన చేసుకుంటామండి అని అంటున్నామంటే ఆ పిల్లలు ఇచ్చిన దేవుడు తప్పు చేశాడన్నమాట. అంతే కదండి? కాదా? హానోకు కుమారులను కుమార్తెలను కన్న తర్వాత కూడా దేవుడితో నడిచాడు. కుమారులు కుమార్తెలు లేకముందు అలా నడిచాడో, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలాగే నడిచి చూపించాడు. అంతేగాని పిల్లలతో అవ్వట్లేదండి,
భర్త గారితో అవ్వట్లేదండి, కుదరట్లేదండి, చిన్నపిల్లలు కదండి. అదేంటి 24 గంటలు పిల్లలతోనే ఉంటావా? 24 గంటలు భర్త గారు సాకిరీ చేస్తూనే ఉంటావా? 24 గంటలు ఒక 2 గంటలు 1 గంట దేవుడితో గడపడానికి కూడా వీలు లేనంతగా మారిపోయావా? దేవునితో నడవడం అంటే పెళ్ళికి ముందు, పిల్లల కనక ముందు నడవడం కాదు. వాళ్ళకి అన్న తర్వాత కూడా అటు రీతులు నడిచి చూపించు. అవ్వట్లేదండి. ఆదివారాలే డ్యూటీ కదండి, క్యారేజ్ అట్టడం అది లేట్ అయిపోతుంది పాస్టర్ గారు, అందుకే ఇంకా ఆదివారాలు మందిరానికి రాలేకపోతున్నాం మేము. క్యారేజ్ పెట్టడం అవ్వట్లేదు కనుక, భర్త గారు మళ్ళీ బాగోదంటారు కనుక ఇంక క్యారేజ్ కోసం అన్నా సరే ఆగిపోతున్నామండి. నేనేం అనుకోనులే, దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో అని ఆలోచించి. చిన్న చిన్న పిల్లలు కదండి, చిన్నపిల్లలు మాట వినరు కదండి, వాళ్ళకి సాకిరీ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. చిన్నపిల్లలతో మందిరానికి రాలేకపోతున్నానండి, మందిరం వరకు నడిచి రాలేకపోతున్నానండి. పిల్లలు కదండి, చిన్నవారు కదండి, రేపు పెద్దోళ్ళు అవుతారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకో కహానీ చెప్తే గారు, ఇంకా పెద్ద అయిన తర్వాత అదే పెళ్లి సంబంధాలు అయితే చూస్తున్నామండి పాస్టర్ గారు, చర్చి కదా రావడానికి కావట్లేదు, అప్పుడు చెప్తే గారు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అదే మన వల్ల అయితే ఎత్తుకోవాలి కదండి, ఇంకెక్కడ అవుతుందండి పాస్టర్ గారు. ఈరోజు పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు అవసరం లేదు. పిల్లలు చదువులు కదండి, టైంకి పాలు అందించాలి, జిల్లెడు పాలు అందించాలి, బాదంగిరి ఇవ్వాలి. వాళ్ళు వచ్చి లేచేటప్పటికి టిఫిన్లు చేయాలి, స్కూల్కి వెళ్తున్నప్పటికీ కాలేజీకి వెళ్తున్నప్పుడు అంటది. మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కోసం ఎదుగుతున్నామండి, కదలట్లేదండి, కుదరట్లేదు అంటారు. మళ్ళీ అదే పిల్లలు పుట్టిన తర్వాత ఏమండి వీళ్ళు ఉద్యోగం చేసుకోవడం పోతారు కదండి, అమ్మాయి అబ్బాయినే మన వల్ల మాకే పాడేసారండి, వాళ్ళతోనే చచ్చిపోతారండి, బాగా నెమ్మదిగా నువ్వు చచ్చిపోతావే. పిల్లల వల్ల అవుతలేదు, పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత అవుతలేదు, ఆ పిల్లలకు పిల్ల పుట్టిన తర్వాత కూడా అవట్లేదు, ఇంక సచ్చి వరకు అవదు నీకు. బామ్మగారు ఎవరో బాగానే నవ్వుతున్నారు ఆవిడ. అంటే పెళ్ళిని పిల్లల్లో దేవుడు ఇవ్వడం తప్పు అన్నమాట, అంతే కదండి. పెళ్ళికి ముందు ఎలా ఉంటుందండి కొంతమంది ఆత్మీయ జీవితం, పిల్లలకు పుట్టకముందు ఎంతగా దేవుని కృపలో దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ మండుతూ ఉంటారండి. ఎవరూ చెప్పక్కర్లేదు, ఖాళీ ఉంటే బైబిల్ చదువుతారు, ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు మరీ పుట్టిన తర్వాత అబ్బాయి అస్సలు అవ్వట్లేదండి, మందిరానికి రాలేకపోతున్నాం. ఏమ్మా పిల్లలు గోలెట్టేస్తున్నారండి, లేటుగా లెగుతున్నారు కదండి, ఆదివారం కూడా ఉండవేటే మందిరం అని పోతాం, ఆదివారం అన్న మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు ఉండవేటే అని అంటున్నారండి భర్త గారు. ఇంకా ఆయన కోసం ఆగిపోవాల్సి వస్తుంది. ఆదివారం ఏముంది, శనివారం కూడా హాలిడే తీసుకోమను, శుక్రవారం ఒక హాలిడే, వారానికి 3 హాలిడేలు తీసుకుని 3 రోజులు ఆయనతోనే కూర్చో, ఇంట్లో ఎవడొద్దన్నాడు. పెళ్ళి కాకముందు, పిల్లలు పుట్టకముందు దేవునితో నడవడం అనేది గొప్పతనం కాదు. వీళ్ళ బాధ్యతలు భారాలు మోస్తూ కూడా నడవాలి దేవుడి కొరకు. నడిచి చూపించాడు హానోకు. వీటికంటే ముందు అగ్నిలా భక్తి చేసాం, అప్పుడు చాలా బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళం, అప్పుడు బాగా బైబిల్ చదువుకునే వాళ్ళం. పెళ్ళైన తర్వాత తగ్గిపోయింది, పెళ్ళైన తర్వాత ప్రార్థన తగ్గిపోయింది, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉండట్లేదు. ఈ మాట్లాడుతున్నావంటే నీకు తెలియకుండా నేను ఆత్మలు ఏదైపోతున్నావు, చల్లారిపోతున్నావు. హానోకు కుమారులను కుమార్తెలు కన్న తర్వాత కూడా దేవుని కొరకు నడిచి చూపించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి అమ్మా, పిల్లలను వదిలేసి, భర్తలను వదిలేసి, అందరిని వదిలేసి మందిరాలకు వచ్చి కూర్చోమంటలేదు. 1 గంట దేవుడి కొరకు నువ్వు కుదుర్చుకోలేవా? నువ్వు కుదుర్చుకోవాలంటే అవదా? అవదా? ఇప్పుడు వాలంటీర్ ఎవరో వస్తారో, లేదంటే ఏ సచివాలయం నుంచో ఫోన్ వస్తుంది, ఏమండి మీరు 11-12 గంటలకల్లా ఇక్కడ ఉండాలండి, పై ఆఫీసర్ వస్తున్నారు, మీరు సంతకాలు పెడతారు, లేదా మీ చేతికి ఏదో పెద్ద బొకే ఎత్తాడంటే 11 గంటలకు కాదు 9 గంటలకి వెళ్ళి కూర్చుంటావు, పిల్లలు ఉన్నా సరే. అమ్మాబాయ్ ఆ సార్ వచ్చేటప్పుడు కానీ మేము వెళ్ళకపోతే ఇవన్నీ పోతాయేమో, ఇల్లు స్థలం పేపర్లు రావేమో అని చెప్పి 9 గంటలకు వెళ్ళి కూర్చోండి, 9-5 గంటలకు పోతావు తెలవజన. కుదుర్చుకోవాలి అని అనుకుంటే పిల్లలున్నా భర్త ఉన్నా కుదుర్చుకొని వెళ్తావు. అదే ఆసక్తి దేవుడి మీద, దేవుని వాక్యం మీద, దేవుడి మందిరం మీద ఉంటే పిల్ల పీసు భర్త ఏం అడ్డురావు. 1 గంట దేవుని మందిరంలో కూర్చోడానికి ఏం కబుర్లు చెప్పరు. పిల్లలు పుట్టిన తర్వాత అవ్వట్లేదండి, పెళ్ళి అయిన తర్వాత భర్త గారితో అవ్వట్లేదండి, తర్వాత మనవలతోనే మనవరాలతో అవ్వట్లేదండి. నేను ఒకటి చెప్తున్నాను కదా, ఇచ్చిన దేవుడు తప్పు చేశాడన్నమాట. ఆ మాట అనకండి, పిల్లల్ని చూసుకోండి, భర్తని క్షేమాన్ని కోరుకోండి, బాధ్యతలు చేపట్టండి, కానీ దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వండి.
దేవుని కొరకు నడుస్తూ నీ కుటుంబ బాధ్యతలను చేపట్టు. దేవుడితో నడుస్తూ నీ పిల్లల యొక్క క్షేమాన్ని చూడు. దేవుడితో నడుస్తూ నీ భర్త పట్ల ప్రేమ కలిగి నీ జీవితాన్ని, సంసారాన్ని కొనసాగించి తప్పలేదు. కానీ వాళ్ళ గురించి దేవుని వదులుకొని మానేసి అనడం, మానేసి కూర్చుంటాను కొంపలో ఇంట్లో అంటే చాలా ఇబ్బంది పడతావు. లేఖనాలు సెలవిస్తున్న హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచి చూపించాడు. వీళ్ళు కుదుర్చుకోవాలమ్మా, సమయాన్ని కుదుర్చుకోవాలి. దేవుడి కొరకు ఒకరోజే కదా, 2 వారాలే కదా, వారాల్లో 2 రోజులే కదా, 1 గంట ఏదో రకంగా వెళ్ళాలి, కూర్చోవాలి, ఏదో రకంగా దేవుడి వాక్యం వినాలి, ఆత్మను బలపరుచుకోవాలి, నా బలహీనతలు దూరపరుచుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి అనే ఆసక్తిని బట్టి దేవుడి దగ్గరికి రావాలి తప్ప పిల్లలకు కుదరట్లేదండి, ఆదివారాలు వంట పని ఎక్కువైపోయిందండి, భర్త గారికి సెలవు లేదండి ఆదివారం, ఈ కాదు. ఆవిడ కుదరలేదు, ఆవిడ మానేసుకోలేదా ఉద్యోగం? ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి ఇద్దరు, సొంత ఇంటి ఫంక్షన్, కుటుంబ ఫంక్షను, పర్మిషన్ అడిగారు, వెళ్ళండి అమ్మా అన్నాను, వెళ్ళట్లేదు ఇంకానే, లేట్ అయిన తర్వాత వెళ్తారు. వెళ్ళాం ఏం వస్తుంది వాళ్ళకి, ఉన్నాయమ్మా ఫంక్షన్ ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందా, ఫోన్లే. అయినా మీ మాట ఇచ్చారు లేదా, ఫంక్షన్ ఉన్నా సరే 1 గంట కూర్చొని వెళ్తామన్నారా? ఎందుకు అలా కూర్చోలే? వాళ్ళు ఎందుకు నిన్ను పర్మిషన్ అడగాలి? ఆదివారం రోజున ఫంక్షన్ ఉంది, మా సొంత ఇంటి ఫంక్షన్, మా కుటుంబ ఫంక్షన్ అది, మరి మందిరం అయితే మానేసి వెళ్ళాలనే ఆలోచన మాకు లేదు అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగాలండి? ఎందుకు అడగాలి? కొంచెం లేట్ అయినా పర్లేదు, మందిరం ఆరాధన అయిన తర్వాత వస్తానని చెప్పి చెప్పవలసిన అవసరాలకు ఏముంది? పోనీ ఇందాక సాక్ష్యం చెప్పింది మహాతల్లి, శుక్రవారం నుంచి కూడా నా మందిరాన్ని కాదని మాతో ఉద్యోగం చేయను, ఎందుకు మానేసుకుంది ఆవిడ? వాళ్ళ బతుకులు ఏమన్నా చాలా బాగున్నాయి ఏమన్నానే? 10 తరాలు కూర్చొని తిన్నంత ఆస్తులు ఏమైనా సంపాదించేశారా? కష్టపడతారా 4 మెతుకులు వచ్చి బతుకులేమని అందరే వాళ్ళు నిలబడుతున్నారు కదా, మనం ఎందుకు నిలబడలేకపోతున్నాము? సమయాన్ని ఇవ్వండి, దేవుని కొరకు నడవండి, మీ పనుల్లో మీరు నడవండి, మీ జీవితాల కొరకు మీరు నడవండి, పరుగులు పెట్టండి. కానీ దానితో పాటుగా దేవునితో కూడా నడుస్తూ నీ పనుల్లో ఉన్నాడు, నీ జీవితంలో కూడా నడువు. నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది, నాకు ఎవరు ఏ సహకారం లేరు, కుటుంబంలోనూ సంఘంలోనూ ఎవరు సహకరించే వాళ్ళు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు చెప్తున్నా. మా తాతకి ఎవరు సహకరించలేదు పరిచర్లో, నాకు అదే వరం వచ్చిందేమో, నాకు ఎవరో సహకరించాలి, అవసరం లేదు, దేవుడు సహకరిస్తే చాలు. బోల్డ్ అంత ఒత్తిడి ఉంటుంది. మాకు జంతు ప్రేమికులు మా కుటుంబం అంతా కూడానే, మా పని మేము చేసుకోవడం చాలా కష్టం, అవకాశం ఉండదు. అలాంటిది 3 రకాల జంతువులు పెంచుతూ ఉంటాను, వాటిని చూసుకోవాలి, పరిచర్ను చూసుకోవాలి, ఇంటి పన్ను చూడాలి. నా ఇంటి పన్ను కూడా నా వ్యక్తిగత పనులు కానీ ఎవరికీ చెప్పను, నేనే చేసుకుంటాను. నేను సిద్ధపడాలి. అలాగని చెప్పి ప్రార్థన బైబిల్ మానడానికి వీలు లేదు. అదే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ వాక్యం అనేది లోకానికి పరిచయం చేసే సమయంలో ఇంకా ఒత్తిరైపోయింది. అప్లోడింగ్, రికార్డింగ్స్, ఎడిటింగ్, ఇవన్నీ కూడా థంబ్నెయిల్ క్రియేటింగ్, బోల్డ్ వర్క్ ఎవరికి చెప్పను, నేనే చేస్తాను. అది ఎంత పని ఉంది కదా, అది కూడా దేవుడి పనే కదా. ఈ రోజుకి ప్రార్థన చేయకపోతే ఏమనుకోలే దేవుడు, బోల్డ్ అంత పని దేవుడి కొరకు చేస్తున్నాం కదా, ఈ ఒక్కరోజు బైబిల్ చదవకపోతే ఏమైపోతలే అని అనుకోను. ఆ పనే నా దేవుడి సహవాసం, నా దేవుడి సహవాసమే. ఒకసారి లేట్ అవుద్ది, 2 అవుద్ది, చచ్చిపోను కదా, రాత్రి 2 గంటలు పడుకుంటే ఏమని, ఒకసారి 2 గంటలే పడుకుంటాను, 3 నుంచి 5 గంటల వరకు ఏం చచ్చిపోలే కదా. మన పనులు మనము చేసుకోవాలి, ఆ పనులను బట్టి దేవుడి నుంచి దూరం అవ్వకూడదు, మనం నడవాలి, మన పనుల్లో కూడా నడవాలి. ఏం ఇబ్బంది లేదు, నాకు ఎవరు సహకరించరు, ఎవ్వరు ఏ విషయంలో కూడా సహకరించరు. నేను చెప్తున్నాను కదండి, కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో అయితే ఇంకెవరన్నా ఇంట్లో నాకు ఏమీ సహకరించాలని అనకూడదు, కానీ కొన్ని విషయాల్లో ఉంటుంది. కానీ సేవకుడికి సహకరించేంత సహకారం నా కుటుంబం నుంచి ఎప్పుడూ ఉండదు. రాజుగారికి లేదు, నాకు లేదు, రాదు. ఇది చెప్తే బాగుంటుందో బాగోదో నాకు తెలదు. పొద్దున్నే వచ్చే లల్లమ్మ గారు ఏగలు ముసిరేసి రాత్రి నుంచి పొద్దున్న వరకు అన్నం నిండా చిన్న చిన్న ఏగలు ఉంటాయి చూడండి, ముసిరేసిన అన్నం టైం అయిపోతుందని చెప్పి టిఫిన్ తెచ్చి పరిస్థితి కూడా ఈరోజు లేక లల్లమ్మ గారిని కొంచెం పెరిగి తెమ్మని ఏగలు పట్టేసిన అన్నం కలుపుకొని తిన్నాను. లల్లమ్మ గారు నిజమా అబద్ధమా? టైం లేదు నాకు, 1 గంట టిఫిన్కి వెచ్చిచ్చాను అనుకోండి, ఇక్కడ టైం అయిపోతుంది నాకు, ఇక్కడ ముగించుకొని మళ్ళీ 2 చోట్లకి వెళ్ళాలి. ఏగలు పట్టేసిన అన్నాన్ని ఆవిడ దగ్గర నుంచి తెప్పించుకొని, బాబు వద్దమ్మా వేస్ట్ చేయకూడదు టైంని, కలుపుకొని తిన్నాను నేను.
లేనిమాట అమ్మా. అన్నీ మనకు నచ్చినట్టుగానే బతకాలంటే కుదరదండి. కొన్ని సాక్రిఫైస్ చేయాలి దేవుల్లో. దేవుల్లోకి వచ్చిన తర్వాత కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. అంతేగాని దేవుళ్ళు ఉండి సుఖపడాలంటే కుదరదు. కొన్నిసార్లు వదులుకోవాలి. కొన్ని వ్యక్తిగత పనులు, కొన్ని వ్యక్తిగత సుఖాలు వదులుకోవాలి. దేవుడి కొరకు నడవడం అంటే చిన్న విషయం కాదు. చిన్న విషయం కానే కదా. ఎన్నిసార్లు చెప్తాను ఈ మాట. నేను అనుకోకూడదు, అసలు ఆలోచన కూడా రాకూడదు. నేను తొందరపడి వచ్చేసానేమో అన్న అనుకున్న రోజులు కూడా 1-2 సార్లు నా జీవితంలో ఉన్నాయి. తర్వాత దేవుడి దగ్గర పడి అడిగాను, క్షమించండి ప్రభు. పరిచర్య అంటే మా అమ్మ ఏదో అనేది తెలియకొస్తున్నాం అని సంఘాన్ని కాయడం, సంఘాన్ని ఆత్మ మూలంగా కట్టడం, వాక్యాన్ని అందించడానికి దేవుని పాద సన్నిధిలో గడపడం, సంఘ సంబంధమైనటువంటి పనుల్లో నిమగ్నం అవ్వడం, వ్యక్తిగత విషయాలు చూసుకోవడం, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం, ఇవన్నీ కాకుండా మళ్ళీ జంతు ప్రేమికుని నేను. 3 రకాల జంతువులు నేను సరిపోతానట్టుగా, పిల్లకి పీసు తోడైనట్టుగా అనేది మా అమ్మ. నిజమే, ఈ పీసులన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఎత్తివేదక. నేను వాళ్ళకి ఎవరు ఉన్నారండి, నాకు ఎక్కువ భయపడుతుంటుంది. ఎప్పుడు తెలుసా, దేవుడు రాకడ కానీ ఎప్పుడన్నా వచ్చి నేను ఎత్తబడి వెళ్ళిపోతే, ఇంట్లో ఎవరప్పటి లేకుండా అందరూ ఎత్తబడిపోతే, అవన్నీ కుక్కలన్నీ కేజీలు ఉంటాయి, గెళ్ళు ఉంటాయి, పక్క పలిచిపోయి తిండి పెట్టేవాళ్ళు లేక కుళ్ళిపోయి చచ్చిపోతే, ఆ టైంలో ఎవరన్నా గేటు తీసే అవకాశం ఇవ్వడం ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రేమ ఏమో 3 తరాల నుంచి మాకు జంతు ప్రేమికులు మేము. నాకు బోల్డ్ పని ఉందమ్మా, నిమిషం ఖాళీ ఉండదు, బోల్డ్ పని. మొన్న తీసిన రికార్డింగ్లో చిన్న ఫ్లా ఉంది, చిన్న పొరపాటు. మళ్ళీ నిన్నటికి ఎమర్జెన్సీగా మళ్ళీ వీడియో తీసి మళ్ళీ సాయంత్రం అప్లోడింగ్, వెంటనే అప్లోడ్ చేసి తీసుకుని అప్లోడ్ చేసిన పని అవ్వలేదు. అందరికీ చేరలేకపోయింది. చేరలేదు వీడియో, కొంచెం అందరికీ చేరకుండా 3K 4Kలో ఆగిపోయినట్టు ఉంది. అది ఎందుకంత అవసరం ఏముంది చెప్పండి. నాకు పనులు లేవా, నాకు వ్యక్తిగత పనులు లేవా, కుటుంబ పనులు లేవా, వీటన్నిటికంటే కూడా పరిచర్య బాధ్యత భారం నాకు లేదా? ఇవన్నీ ఉండగా జంతు సంబంధమైనటువంటి బాధ్యతను నేను పెట్టుకోలేదా? ఇవన్నీ ఉండగా కూడా ప్రార్థన మానేసుకున్నాను. నేను బైబిల్ చదవడం మానేసానా? దేవుని సహవాసం నుంచి దూరం వెళ్ళిపోయి ప్రభు ఈ రోజుకి ఏమనుకోకుండా అన్నానా? నా పని నాదే, దేవుని పని దేవుని. రెండిట్లో సమానంగా ఉండాలి. దేవుడి కొరకు కుటుంబాన్ని వదలమని నేనేమో అంటలేదులే. దేవునితో నడుస్తూ నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకో. పిల్లల్ని కన్న తర్వాత కూడా నీ కుటుంబం కొరకు దేవుడి కొరకు నడవడం అనేది మొదలుపెట్టు. అంతేగాని కుటుంబం ఉందని, పిల్లలు పుట్టారని, పెళ్ళి అయిందని దేవుణ్ణి కాదని వదిలేసుకుంటారేటండి. నేను చాలా మందిలో చూశాను. మనకు చాలా బాధ వేసింది. సంఘానికి సంబంధించిన వాళ్ళు పేర్లు చెప్పకూడదు నేను. వాళ్ళు ఎంతగా బలమైన అభిషేకం పొందుకున్నటువంటి బిడ్డలు అంటే అంత అద్భుతమైన అభిషక్తులు, అంత అద్భుతమైన ఆత్మ వరాలు ఉన్నటువంటి బిడ్డలు. పెళ్లి కాకముందు ఎంత ఘనంగా ఉండేదో వాళ్ళ ఆత్మీయ జీవితం. కానీ కాలక్రమేణా వాళ్ళ మకాలు చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది. తగ్గిపోయారు, తప్పిపోయారు, కృంగిపోయారు, బలహీనలు పడిపోయారు, ఆత్మలో దిగజారిపోయారు. వాక్యం లేదు వాళ్ళకి, ప్రార్థన లేదు. ఒకప్పుడు అంతా ఉండేది. దేనికోసం ఈరోజు దేవుడి కొరకు నడలేకపోతున్నామంటే పిల్లలతో అవ్వట్లేదండి. పెళ్ళి అయిన తర్వాత భర్త గారితో. ఆనోకి 3 మంది కుమారులు, 3 మంది కుమార్తెలు. ఆయన కూడా 300 సంవత్సరాలు నడిచాడు. నడాలి. దేవునితో నడుస్తూ నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకో. దేవునితో నడుస్తూ నీ పిల్లల క్షేమాన్ని కూడా చూసుకో. దేవునితో నడుస్తూ చేయి నీ పని. అంతేగాని నీ పనుల కొరకు దేవుడి పనులు ఆటంకంగా ఉంచి మానేసుకొని, దేవుడా ఈ పనులు చూసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నీతో కలిసి నడుస్తానంటే కుదరదు. ఆయనతో నడుస్తూ చేయి ఏ పనైనా సరే. అప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చే సమయానికి, అమ్మో ఎంతకాలం నాతో నడిచావు కదా, నా కొరకు నడిచావు కదా, నా వెంటంటే నడిచావు కదా అనేటువంటి ఉద్దేశం దేవుడిని ఎత్తుకుంటాడు. ఒకటే చెప్తున్నాను, ర్యాప్చర్ అదే దేవుని రాకడ, సంఘం ఎత్తబడ్డం అనేది అది సమీపంలో ఉందండి. ఎత్తబడతాం లేదో అనేది మీకే తెలాలి. నీకు అందుకంటే నేను చెప్పాలనుకోవట్లేదు. అప్పటి వరకు నడుస్తాము, దేవుని పట్టుకుని నడుస్తాము. ఈ గవర్నమెంట్లు ఎన్ని చట్టాలు పెట్టినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, మేము దేవుని మాత్రం వదలం, దేవునే పట్టుకుంటాం, చివరి వరకు వండుకుంటే ఎత్తబడతాం. ఇప్పుడే ఓడిపోయావు చూడు, విడవబడతాం. మా అమ్మదే అంత ఖచ్చితంగా విడవబడతారు చాలామంది. ఇక్కడ ఓడిపోయారు వాళ్ళు, విడవబడతారు. అది కోల్పోయారు. అది అంత క్లియర్గా మా అమ్మ అసలు అంత బేగా డిక్లేర్ చేయదు మా అమ్మ. ఆనోకు 300 సంవత్సరాల దేవునితో ఏం చేశాడు? నడిచాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు.